మనం కొన్ని వారాల నుంచి ఆశ్రయపురములు అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పాత నిబంధన విషయమే అయినా మనం నేర్చుకోవాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనం అనుసరించవలసింది, పాటించవలసింది కొత్త నిబంధన అయినా దానికి సంబంధించినటువంటి యొక్క చరిత్ర పాత నిబంధనలో ఉంటుంది కనుక దాని ద్వారా మనము కొత్త నిబంధనలు ఏమి చేయాలనే విషయాలను నేర్చుకోవచ్చు. కాబట్టి పాత నిబంధన విషయాలు దృష్టాంతాలు, ఇల్లుస్ట్రేషన్స్, ఒకప్పుడు జరిగిన సంగతులు అవి. ఇప్పుడు మనము పాటించవలసింది, మనం అనుసరించవలసింది కొత్త నిబంధన. సరే, కొన్ని వారాల నుంచి మనం ఆశ్చర్యపడిన విషయాన్ని ఆలోచన చేస్తున్నాం కదా. 1-2 విషయాలు అప్పుడే చూసినాం. దాంట్లో సుమారుగా 3 విషయాలు దాంట్లో చూసినాము. మొదటిది ఎవరు చెప్తారు చెప్పండి? ఆశ్రయపురాల్లో మొదటి ఆశ్రయపురం పేరు ఏం పేరు? కేదేష్. కేదేశు అంటే పరిశుద్ధత. దాని యొక్క క్యారెక్టర్ యేసుక్రీస్తే. హెబ్రీ 7:26 ప్రకారంగా ఆయనే పరిశుద్ధుడు. పరిశుద్ధుల్లో చేరక పరిశుద్ధుల్లో ప్రత్యేకించబడినటువంటి వాడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు పరిశుద్ధుడు. 1 పేతురు 1:14 ప్రకారంగాను నేను పరిశుద్ధుడినై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని దేవుడు చెప్పినటువంటి యొక్క మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నా యందు పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపిస్తారా అని యేసు ప్రభు ఛాలెంజ్ చేసినాడు. ప్రభువుని నమ్మినటువంటి బిడ్డలు మనము కూడా ఛాలెంజింగ్గా దేవుని కొరకే జీవించాలి, పరిశుద్ధులుగా ఉండాలి, లోకములో ప్రత్యేకమైనటువంటి యొక్క జనాంగముగా మనం ఉండాలని దాని అర్థం. రెండవది షెకెం అని చూసినాం. షెకెం అంటే భుజం. ఎస్ఐ 9:6 ప్రకారంగా మనం ఆలోచన చేసినప్పుడు ఆ భుజం, ఆ బలం, ఆ భారం భరించే కదా దేవుడు యేసుక్రీస్తే. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, యోహాను 1:29. కాబట్టి భుజములు ఎప్పుడు భారాన్ని భరించే సూచన కదా. ఆ విధంగా యేసు ప్రభు లోక పాపాలన్నీ తన భుజం పైన భరించాలని తండ్రైన దేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్పం ప్రకారంగా ఆయన మనందరి పాపాలను శిలువ పైన మోయవలసి వచ్చింది. ఇక మూడోది హెబ్రోన్ కదా. హెబ్రోను అంటే ఏం చెప్పుకున్నాము? సహవాసం. రాపించినాం కదా. సహవాసం అంటే ఫెలోషిప్. కన్నడంలో అన్యోన్యత అని ఉంది, మంచి మాట వాడినాడు. అన్యోన్యత అంటే కూడి వచ్చినటువంటి వాళ్ళలో ఒకరిపైన ఒకరికి ఎలాంటి కక్షలు లేవని, ఎలాంటి భేదాలు ఉండవని, ఎలాంటి విమతాలు ఉండవని, ఐక్యతగా ఉండడానికే అన్యోన్యత అనే కన్నడ పదాన్ని వాడినారు. తెలుగులో కూడా అదే పదం వాడినారు. మనము అన్యోన్య సహవాసము కలిగిన వారమైన మాట వాడినాడు యోహాన్. ఆ అన్యోన్యతలో చెప్పినాం కదా, కపటం, కక్ష, భేదాలు ఏవి ఉండకుండా ఉండడానికే సంఘం అన్నాడు. ఆ సంఘం దేవుని యొక్క అనాది సంకల్పం. భూమిపైన ఆ సంఘమును లేదా ఆ దేవుని రాజ్యాన్ని కట్టడానికి తండ్రి యొక్క సంకల్పం కుమారునితో జరిగింది. ఆ సంకల్పం ప్రకారంగా యేసు ప్రభు మానవుడిగా భూలోకానికి రావడం జరిగింది. ఇంతకీ సంఘం బైబిల్ అంటది అనాది సంకల్పం. జగత్తుకు పునాది వేయబడక మునుపే దేవుడు దాన్ని అలాగన తన కృపలో ఏర్పాటు చేసినాడు మన కోసం. ఈరోజు ఆ సంఘంలో మనం ఉన్నామంటే ఆ సంఘం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగ రాబడింది. 6వ వచనం నుంచి, ఎట్లనగా
తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం తండ్రి అయిన దేవుని ఎదుట ఎట్లా నిలబడాలంట, ఎట్లా ఉండాలంట? బ్లేమ్లెస్గా అని అంటాడు. నిరపరాధులుగా అంటే బ్లేమ్లెస్, నిరపరాధులుగా ఉండాలా కదా. సాతాను మన పైన దేవుని ఎదుట ఏ నేరం కూడా చూపించకూడదని ఉద్దేశంతో గతములో పాపాలన్నీ తండ్రి కుమారుడు క్రీస్తు రక్తంలో కడిగేశాడు. మనము తన ఎదుట నీతిమంతులుగా నిర్దోషులుగా నిలబడాలా. సంఘం క్రీస్తు యొక్క రెండవ రాకడలో అట్లా ఉండాలి. కాబట్టి అందుకనే భూమిపైన దేవునికి సంఘం కావాలా. ఆ సంఘము ద్వారానే తండ్రికి మహిమ, ఘనత, ప్రభావం. అసలు సంఘమే లేకపోతే దేవునికి కలగవలసిన మహిమ కలగదు. అందుకే దేవుడు తన సంకల్పములో ఇక్కడ ఎఫెసీ 1వ అధ్యాయం ప్రకారంగా జగత్తుకు పునాది వేయబడక మునిపే తన సంఘాన్ని నిర్ణయించుకున్నాడు. అది దేవుని రాజ్యం. పరలోకములో ఉన్నటువంటి దేవుడు భూలోకములో ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన సంకల్పించినాడు. హెబ్రోన్ అంటే మూడోది సహవాసం. సంఘములో సహవాసం ఉంటుంది. సహవాసమునే మనం సంఘం అని కూడా అని చెప్పవచ్చు. అంటే గుంపు అని, ఒకరొకరు కలిసి తండ్రిని ఆరాధించుట. ఆ విషయాలు చూద్దాం. 4వది ఇంకోటి ఉంది, బేసేరు అనే ఒక మాట ఉంది. బేసేర్ అంటే ఏమని రాపించిన అర్థము? దుర్గం. ఇంగ్లీష్లో ఫోర్ట్రెస్. ఏమంటా? ఫోర్ట్రెస్, శృంగం, దుర్గం, కొండ, కోట, ప్రొటెక్షన్ కదా. ఇవన్నీ యేసుక్రీస్తే. ఎవరు? మనల్ని కాపాడేవాడు, మన కొండ, మన రక్షణ, మన దుర్గం కదా, మన శృంగం అన్నీ కూడా క్రీస్తే. ఈ ఆశ్రయపురాల యొక్క పేర్లన్నీ యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని సూచిస్తాయి. ఆయన దైవత్వం యొక్క లక్షణాలు ఇవి. ఆయన పరిశుద్ధుడు, హెబ్రోన్. ఆయన మన భుజము, మన బలము, షెకెం. ఆయన మన సహవాసం, సంఘం, హెబ్రోన్. ఆయన బేసేరు అంటే ఆయనయే మనకు బలం, ఆశ్రయం, కొండ. నేను ఆశ్రయించు నా దుర్గం. నెక్స్ట్ 5వది ఏముంది? రామోతు అని ఉంది. రామోతు అంటే ఉన్నతమైనటువంటి స్థలం. అది ఏం రాస్తున్నారా? మళ్ళీ పరిశుద్ధమైన ఉంటుండవే. ఉన్నతమైనటువంటిది అంటే ఉన్నతమైనటువంటిది కదా. రామోత్ అంటే ఉన్నతమైనటువంటి స్థలం. 91 కీర్తన రాసినాం కదా, దాంట్లో దేవుని యొక్క ఉన్నత స్థితి రాయబడింది కదా. ఉన్నతుడు, గొప్పవాడు, అందరికంటే పైనున్నవాడు, అందరికంటే అధికుడు ఆయనయే దేవుడు. ఆయనే ఉన్నత దుర్గం, ఉన్నతమైనవాడు, ఎత్తైన స్థలములో ఉన్నటువంటి వాడు, అంటే పరలోకంలో ఉన్నటువంటి వాడు కదా. ఆయన అది యేసుక్రీస్తుదే. అది యేసుక్రీస్తుకే. పరలోకం నుంచి వచ్చినవాడు ఆయనే, పరలోకానికి ఎక్కిపోయిన వాడు కూడా ఆయనే. ఈ 5 కూడా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని సూచిస్తున్నాయి. 5 పేరుల్లో కూడా ఆయన యొక్క దైవత్వం ఉంది. ఇక ఆఖరిది, లాస్ట్ది గోలాన్. ఏమని? గోలాన్ అంటే ఎదురు చూచుట. ఏమిట? వెయిటింగ్ ఫర్, ఎదురు చూచుట. లేదా జాయ్. ఏమంట? రిజాయిస్, సంతోషం కదా. యేసు ప్రభు మనము సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో మన కొరకు ఆయన కదా, మనల్ని సంతోషపరచడానికి ఆయన మన కోసం అట్లా శాపగ్రహి అయినాడు, మనకి సంతోషాన్ని ఇచ్చినాడు. ఇప్పుడు ఆయన రాకడ కోసం ఎదురు చూచుట. ఎవరి కోసం?
క్రీస్తు యొక్క రెండవ రాకడ కోసం ఎదురు చూసేది సంఘం యొక్క కర్తవ్యం. అందుకే సంఘం చాలా ప్రాముఖ్యమైనది. 1 తిమోతి 3:15 అంటాడు, ఆ సంఘం సత్యమునకు స్తంభం, ఆధారం. సత్యము అంటే క్రీస్తు కదా, దానికి క్రీస్తుకి మనము ఆధారం, మనము స్తంభాలు. ఆయన్ని అవమానపరిచేది మన చేతిలో ఉంటుంది, ఆయన్ని ఘనపరిచేది కూడా మన చేతిలో ఉంటుంది, ఆయన తిరిగి బాహాటముగా సిలువకేసేది మన చేతిలోనే ఉంది కదా, ఆయన్ని మనము ఘనపరిచేది మన చేతిలోనే ఉంది. రోమా 2:24 ప్రకారంగా మిమ్మును బట్టి నా నామం అన్యజనుల మధ్యలో దూషించబడుతుంది అంటున్నాడు. కాబట్టి ఎట్టి సమయంలో కూడా క్రైస్తవులు, దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు యేసుక్రీస్తుని ఘనపరచాలా, యేసుక్రీస్తులో దేవుణ్ణి ఘనపరచాలి. అవమానకరంగా దేవునికి జీవించకూడదు. మనం చేసే క్రియలు, ఆలోచనలు, అలవాట్లు, పద్ధతులు, చూపులు, ఐక విచారాలు, ఇవన్నిట్లో కూడా మనము తిరిగి యేసుని సిలువకేసే ప్రయత్నం మాత్రం చేయకూడదు, ఆయన అవమానపరిచే ప్రయత్నం మాత్రం చేయకూడదు. ఆ విధంగా ఈ 6 ఆశ్రయపురములు 2 స్థలాల్లో కదా నియమించిన సంగతి అంతా నేను చెప్పేసిన పోయిన వారం కదా. పొరపాటున హత్య చేసిన వాడు, ప్రతి హత్య వాని విషయంలో తప్పించుకోవడానికి దేవుడే ఏర్పాటు చేసినటువంటి యొక్క కేంద్రాలు అవి కదా. గల్లియా ప్రాంతములో 3, యోర్దాను ప్రాంతములో 3 అని చూసినాం. తెలియక నరహత్య చేసి ఈ ఆశ్రయపురాల్లో ఆశ్రయం పొందినటువంటి వారికి మరణం లేదు. దానికంటే అతి శ్రేష్టమైనది యేసుక్రీస్తులో ఉన్నటువంటి యొక్క ప్రొటెక్షన్. రోమా 8:1 అంటుంది, క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష లేదు, ఏ విధియు లేదు. యాజకులు బతికున్నంత వరకే వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ ఆశ్రయపురములో. కానీ యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము జీవిస్తున్నటువంటి వాడు. ఇక ఆయన ఎందుకు చనిపోయినాడు అంటే మనల్ని శాపం నుంచి, పాపం నుంచి విడిపించడానికి, మనల్ని తన ఆశ్రయములో చేసుకోవడానికి మన కొరకు ఆయన బలయ్యాడు. ఇక మనం ఆయన ప్రొటెక్షన్లో ఉన్నాం, ఆయన యొక్క ఆశ్రయంలో ఉన్నాం, ఆయన యొక్క సేవలో ఉన్నాం, ఆయనలో ఉన్నాం గనక ఏ శిక్ష లేదు, ఏ విధి అంటే పనిష్మెంట్ కూడా మనకు లేదు. దీనికి కారణం మనం ఆయన పిల్లలమైనామని. ఇట్లాంటి ఒక సంఘంలో మనము ఎట్లుండాలట, స్తంభాలుగా ఉండాల. తర్వాత ఇంకా ఎట్లుండాలి, సంఘానికి ఆధారంగా ఉండాలి. చెప్పినాం కదా, మన ద్వారా దేవునికి అవమానం కాకూడదు, ఆయనకు మర్యాద పోయే పని చేయకూడదు. బహుశా భార్య భర్తని మర్యాద తీసే పనులు చేస్తే మర్యాద పోతుంది భర్తకి, ఇది మనకు తెలుసు. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినకుండా మర్యాద పోయే పనులు చేస్తే తల్లిదండ్రులకి ప్రమాదం. అది అన్నదమ్ముల్లో కూడా ఎవరో ఒకరు వాళ్ళకి మర్యాద తీసే పనులు చేస్తే మర్యాద పోయినట్టే. దీని మీనింగ్ అంతా వీళ్ళంతా ఒకరికి ఒకరు స్తంభాలు, ఆధారాలు. వీళ్ళందరూ కూడా ఆధారాలంటే సపోర్టర్స్ కదా, స్తంభాలంటే పిల్లర్స్. మరి యేసు ప్రభుకి మనం సపోర్ట్గా ఉండాలా, ఆధారంగా ఉండాలా, సత్యాన్ని ప్రకటించాలి. సత్యం అంటే అదే, ఆ సంఘం సత్యం, సత్యానికి ఆధారం. సంఘం అంటే మనం, సత్యం అంటే క్రీస్తు. క్రీస్తు రక్తంలో కడుగబడిన మనం ఆ సత్యం అనే ఆ క్రీస్తుకి ఆధారంగా ఉండాలి, స్తంభాలుగా ఉండాలి. ఎట్టి సమయంలో కూడా మన ద్వారా దేవుడు దూషణ పాలు కాకూడదు. ఈ 6 అర్థాలు ఇచ్చే ఆశ్రయపురాలే అవి. ఈ 6 అర్థాలు కూడా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని సూచిస్తున్నాయి. ఆయన దేవుడు, దేవుని కుమారుడు, ఆయనలో రవ్వంతైనా పాపం లేదు, ఆయనలో కొంచెమైనా గమన ఆలోచనలు లేవు. ఆయన చంచలుడు కాడు, ఆయన పరిశుద్ధుడు, నీతివంతుడు కదా. పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పాపుల కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు.
పాపుల కొరకు పాపులు ప్రాణం పెడితే పాప క్షమాపణ పొందవు కదా. కాబట్టి యేసుప్రభు మానవుడికి వచ్చి ఇంత గొప్ప కార్యం మనకు చేసినాడు. హెబ్రోన్ ధ్యానించే ముందు మనము దానికి సంబంధించిన యేసుక్రీస్తు యొక్క కొన్ని మాటలు ఆలోచన చేస్తాం, చాలా బాగుంటుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ఆశ్రయపురాలు ఏ సంఘాలు ఎవరు చెప్పురు, ఇవి ఎవరు ఎక్కువ వర్ణించే సాధ్యం కాదు వాళ్ళకి. మనకు దేవుని కృప ద్వారా దేవుడు మనం ఆలోచన చేస్తున్నాం, వాక్యం ప్రకారంగా చూస్తూ ఉన్నాం. మనం దానిలో మంచి మంచి విషయాలు చూసుకుంటున్నాం. అన్ని విషయాలు మీకు విడదీసి క్లియర్గా చెప్తున్నాం. నేను చెప్తున్నా, మనోరు చెప్తున్నా, అందరూ చెప్తున్నారు. మాకు తెలియదు ఇవి, మాకు ఎప్పుడు చెప్పలేని ఎవరికి మీరు అవకాశం ఇవ్వకండి. అందుకనే అన్ని విషయాలు చెప్తున్నాం. సుందరు తిమోతి వాళ్ళకి కొన్నిసార్లు విషయాలు నేర్పించాలని చెప్పని కూర్చొని బైబిల్ క్లాస్ తీసుకున్నాడు. తిమోతికి, సైమన్ పీటర్కి, ఇస్సాకి, ఇంకా కొంతమందికి ఉన్నతందరూ కూర్చొని తన క్లాసులు తీసుకోవాలని చెప్పని ఆశతో కూర్చొని క్లాస్ తీసుకొని స్టార్ట్ చేసినాడు. క్లాసులు స్టార్ట్ చేస్తూ మాట్లాడుతూ అతను వేసే ప్రశ్నలకి వాళ్ళందరూ జవాబులు చెప్తా ఉంటే లాస్ట్కి బైబిల్ ముచ్చి, ఇంక నేను చెప్పే పని ఏం లేదు, మీకు అన్నీ బాగా తెలిసిపోయినాయి, మా నాయన మీకు మొత్తం అన్నీ చెప్పేసినాడబ్బా, నేను మీకు తెలిదేమో అనుకో నేను మీకు చెప్పకపోతున్నాను, నాకు బాగా హ్యాపీ అయింది, మీరు బాగా నేర్చుకున్నారు, నిజంగా చాలా బాగా నేర్చుకున్నారు. నిజంగా ఇంతవరకు కూడా విషయాలు ఏవి కూడా దాచిపెట్టుకోకుండా వాక్యం చెప్తున్నది క్రిస్తంగం ఒక్కటే. ఏ విషయాలు దాచిపెట్టుకోరు, అన్నీ క్లియర్గా చెప్పేస్తారు. అట్లా మనకు వాక్యాలు చెప్తున్నాం కాబట్టి మీరు బాగా వింటున్నారు, రాసుకుంటున్నారు. కేవలం విని రాసుకునేదే కాదు, దాని ప్రకారంగా జీవించేది చాలా ముఖ్యం కదా. కాబట్టి మనం ఇంకా కొన్ని విషయాల తర్వాత ఆలోచన చేస్తాం. కొంచెం వాక్యం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని చదువుకురా అని చెప్పి నేను, మీకు జ్ఞాపకం ఉందా? నేను యూట్యూబ్ పోయిన వారం చెప్పినప్పుడు ఒకడు ఆశ్రయపురంలో చేరాలంటే చేయవలసిన పనులు అని ఆ వాక్యం చెప్పేదానికి ముందు మీరు నెక్స్ట్ వీక్ యోహాను సువార్త 17వ అధ్యాయం చదువుకొని రండి అని చెప్పింది నేను. మీకు గుర్తుందో లేదో? యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని చదువుకురామని చెప్పిండు. జాన్ 17 చాప్టర్ 1-26 వర్సెస్ కదా, 1 నుంచి 26 వచనాల్లో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అవి హెబ్రోనుకి సంబంధించినవే. దేనికి? హెబ్రోనుకి సంబంధించినవే. మీకు అక్కడ ఆ పదం కనపడకపోయినా అదే మీనింగ్ దాంట్లో ఉంటుంది. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు యోహాను సువార్తని బాగా 10వ అధ్యాయాన్ని బాగా చదవాలా, మనం ఎట్లా ప్రార్థన చేయాలా అనే విషయాలు దాంట్లో బాగున్నాయి కదా. కాబట్టి యేసు ప్రభు చేసినటువంటి ఆ ప్రార్థన ఎంత అర్థగర్భితమైంది, ఎంత నిజంగా అద్భుతమైందంటే అదే నెరవేరింది. ఆ ప్రార్థన నెరవేరింది. నెరవేరిన ఆ ప్రార్థనే ఈ సంఘం. అది నెరవేరిన ఆ ప్రార్థనే ఈ సంఘం. ఆ సంఘం ఎట్లుండాలని చెప్పిన ఆలోచనలన్నీ ఆయన దాంట్లో చెప్పేసినాడు యోహాను సువార్తలో. తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు బాగా కరెక్ట్గా. సంఘం బాగా గమనించాలి దీన్ని. నేను ఎట్లా ప్రార్థన చేస్తున్నా, ఏ విధంగా ప్రార్థన చేస్తున్నా, యేసు ప్రభు చేసిన ప్రార్థనలో నాదేమైనా ఉంటుందా లేదా, నేను అట్లా చేయాలా లేదా. కొన్ని పదాలు చాలా చక్కగా ఆయన వాడినాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి అనే పదం వాడినాడు దాంట్లో. నీతి స్వరూపుడు వగు తండ్రి అనే పదాలు వాడినాడు దాంట్లో కదా. తండ్రి అనే పదము వాడినాడు ఆయన. ఏనా అనేక శిష్యులు చెప్తూ పరలోకమందున్న మీ తండ్రికి ఇలాగున ప్రార్థన చేయండి అన్నాడు. అంటే నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని చెప్పండి అన్నాడు. ఆయన పరిశుద్ధుడు, మనందరికంటే అతీతుడు, ఉన్నతమైన వాడు, మనందరికీ అందనటువంటి వాడు. అలాంటి అంత గొప్ప మహామహుడు, గొప్ప దేవుడు మనకి ఈరోజు అందినాడు, సొంతమైనాడంటే అది యేసుక్రీస్తు యొక్క త్యాగం ద్వారానే, ఆ పని ద్వారానే. లేకపోతే దొరకదు, లేకపోతే ఆ దేవుడు మనకి ఎవడో అర్థం కాదు కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో మొదటి భాగంగా తీసుకుందాం. దాన్ని నేను ఎక్కువ చెప్పాను, ఎందుకంటే నేను హెబ్రోనుకు పోవాలి కాబట్టి కదా. దీన్ని 3 భాగాలుగా చేసుకోవచ్చు మనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు. దాన్ని మాకు కొంచెం మీరు బాగా గమనించండి, చదివేటప్పుడు బాగా ఆలోచన చేయండి. దాంట్లో ఏముంది అంటే, తండ్రి అయిన దేవునితో కుమారుడైనటువంటి క్రీస్తుకు ఉన్న సంబంధం, అసలు క్రీస్తు ఎవరు అన్నటువంటి ఆ రహస్యం 5 వచనాల్లో ఉంది.
ఈ రోజుల్లో చాలామందికి యేసుక్రీస్తు దేవుడుగాడు అనే డౌట్ ఉంది. ఆయన కేవలం దేవుడి నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి. ఈజ్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, ఈజ్ నాట్ ఎ గాడ్. కాదు దేవుడు అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. కానీ 5 వచనాలని బాగా చదివితే నిజంగా యేసుక్రీస్తే చెప్పినాడు, నీ యొద్ద నాకు ఎలాంటి మహిమ ఉండెనో. ఎలాంటి మహిమ అంటది? యోహాను సువార్త 1:1 అంటది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూడండి, అక్కడ ఉన్నాడు క్రీస్తు అని అక్కడ చూపిస్తాడు ఆయన. చాలామందికి యేసు దేవుడని నమ్మరు కదా, కొంతమంది నమ్మరు ఈ రోజుల్లో. అందుకనే ఆయన 5 వచనాలు తన దైవత్వాన్ని చూపిస్తున్నాడు, తన దైవికమైన గుణాలను చూపిస్తున్నాడు. ఎవరు వచ్చినట్టు ఎవరు కదా, దైవత్వం యొక్క గుణాలను ఆయన చూపిస్తున్నాడు. దాంట్లో ఆయన దేవుడు అని చూపిస్తున్నాడు. 1-2 మాటల్లో మనం చెప్పి ఆ ప్రూఫ్ చేసే ముగిచే కాదు అది. ఈజ్ ఇన్ఫినిట్ గాడ్. ఏమంట? ఇన్ఫినిట్ అంటే అగాధం కదా, మన ఊహకు మన జ్ఞానానికి అందనటువంటిది ఇన్ఫినిట్ గాడ్. ఆయనను సులభంగా అర్థం చేసుకోలేము. అందుకే యేసు ప్రభు దాన్ని బాగా రివీల్ చేసేసినాడు, ఓపెన్ చేసినాడు. దేవుడు ఇట్లా అని మీరు ప్రార్థన చేసేటప్పుడు పరలోకమున తండ్రి అంటే ఇది రివీల్లో మొదటిది. నెక్స్ట్ నీతిశుడైన తండ్రి, పరిశుద్ధుడు అయిన తండ్రి. చూడండి దేవుడిని ఎట్లా ఆయన రివీల్ చేస్తున్నాడు, ఎట్లా ఓపెన్ చేస్తాడు. ఇట్టి దేవుడు అంటే ఇట్లా ఉంటాడని చెప్పని. అందుకే ఆ దేవుడే మానవుడికి వచ్చినాడు. అంత మాత్రం ఆయన దేవుడు కాదంటే నేరం కదా. 5 వచనాల్లో అది ఉంది కదా. దీనికి సెల్ఫ్ ప్రేయర్ అని అంటారు, ప్రేయర్ ఫర్ సెల్ఫ్. యేసుక్రీస్తు తన దైవత్వాన్ని బయలుపరుస్తూ చేసినటువంటి ప్రార్థన ఇది. చాలా బాగుంది. నేను ఎప్పుడైనా చెప్తాను, ఇప్పుడు చెప్పే కదా, మన బాటం కాదు. 1 నుంచి 5 వచనాలు అది యేసుక్రీస్తు తన కొరకు తండ్రికి చేసిన విజ్ఞాపన. ప్రేయర్ ఫర్ సెల్ఫ్, ఫర్ హిమ్సెల్ఫ్, అతని కొరకు తాను చేసినటువంటి ప్రార్థన. దాంట్లో ఏమేమి విషయాలు ఉన్నాయి ఎప్పుడైనా ఆలోచన చేద్దాం. ఇక 2వ భాగంలో తన శిష్యుల కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 2వ భాగం వచ్చి 6వ వచనం నుంచి ఉంటుంది. 17వ అధ్యాయం 6వ వచనం నుంచి 19 వచనాల వరకు 2వ భాగం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఈ 2వ భాగంలోనే ఆయన ప్రార్థనలో సంఘం యొక్క ఉనికి మనకి కనపడుతుంది. తండ్రికి తనకున్న సంబంధం ఎలాంటిదో క్రీస్తుకును ఆయన శిష్యులకును అలాంటిదే సంఘం యొక్క సంబంధం. విడదీయరానటువంటి యొక్క బంధమని, గొర్రెకిని కాపరికిని ఉన్న సంబంధం ఎలాంటిది కదా. సంఘానికిని తన వరుడైనటువంటి క్రీస్తుకుండే సంఘం ఆ సంబంధం ఎలాంటిదో విడదీయరానటువంటి సంబంధాలు. అట్లా యేసు ప్రభు స్థాపించినట్టు సంఘం యొక్క డెప్త్ ఎంత ఉందో ఈ రెండు భాగాల్లో మనకు బాగా కనపడుతుంది. మొదటి భాగంలో మనము 10వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం నేను తీసుకున్నాను. మొదటి వచనం, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము అని ఉంది. చూడండి, నీ కుమారుని మహిమపరచుము, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీవు నీ కుమారుని మహిమపరచుము. తండ్రైన దేవుని యొక్క సంబంధం క్రీస్తు ఎలాగుందో, తండ్రికి ఎలాంటి మహిమ ఉందో అలాంటి మహిమయే ఉన్నట్టుగా అక్కడ చెప్తుంటున్నాడు కదా. ఏమీ తక్కువ లేదన్నట్టుగా, ఇందులో ఏ కొరత లేదు. తండ్రి అయిన దేవునిలో ఏ శక్తి ఉందో అదే ఉంది, అదే ఆయనలో ఉంది. నీ కుమారుడు నేను మహిమపరచినట్లు నీ కుమారుని నువ్వు మహిమపరచుము. నీవు నీ కుమారుకి ఇచ్చిన వారందరినీ అందరికీ ఆ నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చేది. చూడండి, ఇక్కడ సర్వాధికారం ఎవరిది? యేసుక్రీస్తుదే. ఎవరిపైనట?
సర్వ శరీరులపైన మాట అక్కడ వాడినాడు. ఇటువంటి సర్వ శరీరులపైన ఆయనకి అధికారం ఇచ్చాను. మరి దేవుడు ఏమి అనే మాటకి అర్థం చెప్తూ 3వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 17:3లో మాట్లాడుతున్నాడు. చూడండి 17:3లో, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను. చూడండి ఈ మాటలు ఎట్లా ఉన్నాయో. అద్వితీయుడవైన సత్య దేవుడవైన నీవు. అద్వితీయుడు అంటే ఓన్లీ బిగాటన్ గాడ్ అని. ఓన్లీ యు ఆర్ ఓన్లీ ద గాడ్, యు ఆర్ ఓన్లీ ద ట్రూ గాడ్ అని. ఏమంట? నువ్వు ఒక్కడవే నిజమైన దేవుడు. ఓన్లీ వన్ గాడ్, ట్రూ గాడ్, యు ఆర్ ద ఓన్లీ వన్ ట్రూ గాడ్ అని కదా యేసుక్రీస్తు చెప్పే ఈ మాటలు చాలామందికి అర్థం కాక ఆయన్ని దేవుడు కాదని, ఆయన కేవలం దేవుని కుమారుడే, దేవుని చేత వచ్చిన వాడే కాబట్టి ఆయనలో ఏమీ లేవని ఇక్కడ ఆయన అంటాడు, సర్వ శరీరం మీద ఆయనకే అధికారం ఉంది. యేసు దేవుడు కాడని చెప్పేవాని పైన ఆయనకే అధికారం ఉంది. ఇప్పుడు రేపు తీర్పు తీస్తే నాశనానికి పోతాడు గ్యారెంటీగా, యేసుని దేవుడు కాదంటే. ఆ అధికారం యేసుకుంది. అయితే ఆయన మానవుడిగా వచ్చినాడు. ఎట్లా వచ్చినాడు? ఆయన మానవుడిగా వచ్చినాడు. యోహాను సువార్త 13:35 అక్కడ ఇలా రాబడింది. యోహాను సువార్త 13:35 అక్కడ ఈ విధంగా ఉంది, మీరు ఒకని యెడల ఒకడు ప్రేమ గలవారినలా దీన్ని బట్టి మీరు నా శిష్యులని తెలుసుకొందురు అని అనేను అని అక్కడ చూడండి. మీరు నన్ను తెలుసుకోవాలంటే మీరు ఒకరి యందు ఒకరు ఉండాలా. తర్వాత యోహాను సువార్తలో 17:3 ఆయన నీవే నిజమైన దేవుడివి అన్నమాట వాడినాడు. సత్యదేవుడు అన్నాడు. నీలో విశ్వాసం ఉంచిన వానికే నిత్య జీవం. 3వ వచనం చదవ మాట్లాడట్లే కొంచెం. నిన్నును ఎరుగుటయే నిత్య జీవం. నిత్య జీవము. నిత్య జీవం అంటే ఎటర్నల్ లైఫ్. ఇంగ్లీష్లో ఎటర్నల్ లైఫ్ అంటే సావే, మరణమే లేదు. ఇట్లా ఈ 5 వచనాల్లో ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. 17:4 ఒక మాట చూడండి. అదే యోహాను సువార్త 17:4 ఒక మంచి మాట ఉంది అక్కడ. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి ఏం చేసినాడు యేసుప్రభు? నువ్వు నాకు ఏదైతే చేయడానికి పని అప్పగించి నన్ను లోకానికి పంపినావో అది నేను సంపూర్ణంగా చేసినాను. ఐ హావ్ ఫినిష్డ్ ద వర్క్ వాట్ యు హ్యావ్ గివెన్ టు మీ టు డూ. ఏమైతే నేను చేయాలని నన్ను పంపించినావో ఆ పని నేను నెరవేర్చిన కదా. అంటే యేసులో ఎంత ప్రాంప్ట్నెస్ ఉందని. ప్రాంప్ట్నెస్ అంటే ప్రామాణికత. ప్రామాణికత విషయంలో ఆయనే సాటి. మీరు ఎవరు ఆయనకు సాటి లేరు. నేను ఏమి చేయాలో అనే ఆ పని సంపూర్ణంగా చేసేసిన, ఏ లోపము లేకుండా చేసేసినాను కదా. ఇది పాత నిబంధనలో ప్రవచనం నెరవేరింది. యెషయా గ్రంథంలో 49వ అధ్యాయములో, యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఈ ప్రవచనం యొక్క ఆరంభం అక్కడ మనకు ఉంటుంది. 3వ వచనంలో, ఇశ్రాయేలు నీవు నా సేవకుడు, నీలో నన్ను మహిమపరుచుకొనేదను. ఇది నెరవేరాలా. అందుకే యేసు భూలోకానికి వచ్చినాడు, దాన్ని నెరవేర్చినాడు. అదే యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనంలో, ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. చూడండి, తండ్రి తనకు అప్పగించిన పని ఎంత కఠినమైందో, ఎంత భారమైందో, ఎంత భయంకరమైందో అక్కడ కింద చెప్తున్నాడు. 6వ వచనం చూడండి, కొట్టువానికి నా వీపులు అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయవాడు గనుక నేను సిగ్గుపడను. నాకు తండ్రి అప్పగించిన పని చూడండి. ఆయన వీపు ఎందుకు అప్పగించినాడు? ఆయన ముఖం ఎందుకు వికారంగా అయిపోయింది? ఆయన ఎందుకు ఇంత ఘోరంగా హింసించబడుతున్నాడు?
4వ వచనంలో అదే అంటాడు, చేయుటకు నువ్వు నాకేమైతే అప్పగించినావో ఆ పని నేను సంపూర్ణ నెరవేర్చిన కదా. అలాగూ ఆయనను నలుగొట్టుట యెహోవాకు ఇష్టమాయను, అది ఆయన పని. అలాగా నలుగుబట్టగడకపోతే మనకి విమోచన దొరకదు. అంత ఘోరమైంది మానవుల యొక్క పాపం. 49:7 అంటది యెషయా గ్రంథం, కీర్తన గ్రంథం. ఏమంటుందంటే, ఎవడు ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. 49 Psalm 7 వర్డ్ కదా. 49 యెషయా గ్రంథం 7వ వచనంలో కదా, ఎవడు ఏ విధము చేతనైనా తన సహోదరుణ్ణి విమోచింపలేడు. వాని యొక్క విమోచన క్రయధనము చాలా గొప్పది, చాలా భయంకరమైంది. కాబట్టి ఇట్లా తన సోదరుల్ని ప్రజల్ని పాపుల్ని విడిపించాలంటే తండ్రి ఏదైతే ఈయన ద్వారా కోరుకున్నాడో అది, నన్ను కొట్టు వారికి నా వీపు అప్పగించి తిని కదా, ఉమ్మివేయ వారికి నా ముఖం అప్పగించి తిని కదా, నా వీపు చాళ్ళుగా వాళ్ళు దున్నిరి అంటాడు ఇంకొక దగ్గర. అది యోహాను 17:4లో చెప్పినటువంటి మాట ఏమంటే, చేయుటకు నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా, ఆ పని యేసు ప్రభు చేయడము ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ. మహిమ అంటే ఘనత, ఆప్పి, సంతోషం. ఆయనకి ఇతడే నా ప్రియమైన కుమారుడు అన్నటువంటి ఆప్పి కలిగింది. ఇప్పుడు నేను చెప్పిన పని సరిగా చేసినాడు. దీన్ని ఆలోచన చేయండి. ఈరోజు తల్లి తండ్రులకి, నేను పుట్టినా అని చెప్పుకుంటే కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎంత అవమానం చేస్తున్నాడు తల్లిదండ్రుల కంటే. కొంతమంది కుమారులు చేసే అవమాన పనులకి తల్లిదండ్రులు ఉరిపోసుకొని చనిపోతున్నారు చాలామంది. ఊరు వదిలి దేశములు ఎదిరిపోతారు కుమారుల యొక్క కూతురుల యొక్క ఈ అవమానాలు తట్టుకోలేక. అయితే యేసు ప్రభు అలాంటి వాడు కాడు. చూడండి, ఆయన కొట్టువానికి నేను నా వీపు అప్పగించింది, నాది ఎవరి ఉద్దేశము? నా ప్రజలను నువ్వు రక్షించాలంటే నీకు ఇది జరుగుతుంది, ఓకేనా? నువ్వు ఇలాగా అప్పగించబడాలా, ఎస్, ఓకేనా? అందుకనే నా దేవా నీవు నన్నేలా చేయుడి చిత్తువి. ఎంత ఒబీడియన్స్ చూడండి ఆయన తండ్రికి కుమారుడు. ఎంత విధేయుడంటే, నిజంగా అంత విధేయులు ఈ ప్రపంచం ఇంతవరకు ఎవరు పుట్టలేదు కూడా. అందుకే నీవు చేయటకు నాకు ఎవరైతే అప్పగించినావో ఆ పని నేను సంపూర్ణంగా చేసేసినాను, ప్రామాణికంగా చేసినాను కదా. అందుకే దేవునికి మహిమ కలిగింది. ఏం కలిగింది? దేవునికి హ్యాపీ అయింది, దేవునికి సంతోషమైంది. ఇది మొదటి భాగంలో ఉన్నటువంటిది, 5 వచనాల్లో ఉన్నటువంటి చిన్న రహస్యం. రెండవ భాగంలో 6 నుంచి 19 వచనాల్లో ఉంది. అది చూడండి, చదువుదాము. 17వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనం చదువుదాం ఒకసారి. లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి, ఇక్కడ కొంచెం ఆగుదాం. తండ్రి ఉద్దేశం ఏమి? పోయి నువ్వు నా నామాన్ని ప్రకటనపరచు, నా నామాన్ని బయలుపరచు. వా, యేసుప్రభు ఒకటి బాగా అంటున్నాడు. ఏమంటాడు ఆయన? నీవు నాకు అనుగ్రహించిన వారికి నేను నీ నామమును బయలుపరిచితిని. అబ్బా, నేను నీ నామాన్ని చూపించినాను. యేసుక్రీస్తు ప్రభు రివీల్స్ గాడ్స్ నేమ్ అంట అక్కడ ఇంగ్లీష్లో. దేవుని యొక్క పేరుని ఆయన రివీల్ చేశాడు, చూపించేసినాడు. మనకు దేవుడు కావాలా? దేవుడు అంటే ఈయన, ఆయన పేరు ఇలాగుంటుంది. యోహాను సువార్త 3:34 చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనం చూద్దాం ఒకసారి. అక్కడ ఏ విధంగా రాబడింది కొంచెం చూద్దాము. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించున్నాడు గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఎవరైనా తండ్రి మాటలే పలుకుతాడు ఈయన. ఆ తండ్రి చెప్పిందేమి? నా నామమును నీవు ప్రజలకి బయలుపరచాలా. దేవుడు ఉన్నాడు అని, దేవుడు ఒక్కడే అని, ఆయన నిత్య జీవం ఇచ్చేవాడని, ఆయనయే వడంబడిక చేసుకున్నటువంటి దేవుడు, ఆయనే యెహోవా దేవుడు అని,
ఆయనే తండ్రి అయిన దేవుడు, ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయనే దేవుడు. 17వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనంలో ఇలా రాబడింది, అక్కడ చూద్దాము. నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. ఎవరు వాళ్ళు? యేసు ఏమైతే కలిగి ఉన్నాడో, యేసు ఏమైతే చేస్తూ ఉన్నాడో అవన్నీ ఎవరి ద్వారా కలిగినాయి? నీ ద్వారా, తండ్రి ద్వారానే, మరెవరి ద్వారానే కాదు. దాన్ని వాళ్ళు ఏం చేసినారు? దే బిలీవ్డ్ దట్ అంట. అది బాగుంది కదా. నేను చేసే కీళ్ళన్నీ అవి నీ వలన కలిగి ఉన్నావని దే బిలీవ్డ్ అంటే వాళ్ళు నమ్మేసినారు. ఎంత గొప్ప సంగతి కదా. ఈలో చాలామంది దేవుని మాటలు నమ్మరు. మనం యేసు ప్రభు యొక్క శిష్యులు ఖచ్చితంగా ఇవి తండ్రి మాటలు, తండ్రి దేవునితో మాట్లాడిన మాటలు అని చెప్పిన ఉద్దేశాన్ని అక్కడ చెప్తూ ఉంటున్నారు. యేసు ప్రభు వచ్చినప్పుడు భూలోకంలో నా మాటలు మాట్లాడాలని చెప్పిన తండ్రి అన్నాడు. ఆ మాటలు ఎలాగుంటాయి? ద్వితీయోపదేశకాండం చూద్దాం ఒకసారి. డ్యూటార్నమీ, ద బుక్ ఆఫ్ డ్యూటార్నమీ అంటే ఇంగ్లీష్లో కదా. ద్వితీయోపదేశకాండం గ్రంథములో 18వ అధ్యాయములో 18వ వచనంలో కొన్ని మాటలు మనం చూద్దాం. అక్కడ ఏమున్నాయంటే ఈ విధంగా రాబడింది. ద్వితీయోపదేశకాండం నిదానం చదువుదాం కొంచెము. 18వ అధ్యాయము 18వ వచనం. మరి వారితో ఇది తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి మాట, దాన్నే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మీరు నమ్మినారు, నాకు హ్యాపీ అంటాడు ఆయన. అది వారి సహోదరుల్లో నుండి నీవంటే ఒక ప్రవక్తని వారి కొరకు నేను పుట్టిస్తాను అన్నాడు. అతని నోట నా మాటలు ఉంచెదను, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు ఇక్కడ మళ్ళీ నా నామను పదమూడు, అతడు నా నామమును చెప్పుచు నా మాటలని దాని గురించి విచారణ చేసేదను. ఆయన చెప్పినటువంటి మాటలు ఎవడైనా వినకపోతే, ఎవరు చెప్పిన మాటలు? ఆ మాటలు ఎవరివి? నావి. నా మాటలను ఆయనలో ఉంచినాను. ఆ మాటలు ఆయన చెప్తాడు. ఆయన చెప్పే మాటలు ఎవరైనా నమ్మకపోతే వారిని నేను నాశనం చేస్తా అంటాడు. వాళ్ళే యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పేవాళ్ళు. ఎవరు వాళ్ళు? నా మాటలు కాదని ఎవరైనా ఓన్గా మాట్లాడి ఆయన్ని హింసిస్తే, నేను పంపించే ఈ నా సేవకుని ఒకవేళ వాళ్ళు దూషిస్తే, ఆయన కాదంటే వాళ్ళు నాశనం అవుతారు. అందుకనే యోహాను సువార్త 17వ అధ్యాయంలో అట్లా మంచి మంచి మాటలు 2వ భాగంలో రాస్తా ఉన్నాడు. 9వ చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 17:9 చూద్దాం ఒకసారి. 17:9 ఏముంది? నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు నేను ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కొరకే నేను ప్రార్థిస్తున్నా. మీరు ఎప్పుడైనా ఈ యోహాను సువార్త చదివినారు ఇంట్లో బాగా డీప్గా? నిజంగా చాలా ముఖ్యమైన అధ్యాయం ఇది. ఇది లాస్ట్ ప్రేయర్ యేసుప్రభుది. ఇంకా దీని తర్వాత ఇంకా ఆయన అరెస్ట్ అవుతాడు ఇంకా కదా. ఇంకా ఆయన్ని శిలువకు తీసిపోతారు ఇంకా దీని తర్వాతనే. అందుకే ఇంత అద్భుతంగా ఆయన మాట్లాడుతున్నాడు. 9వ వచనం ఒకసారి చదవని చూద్దాం ఎట్లుంది అది. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. ఎవరు వీళ్ళు? శిష్యుల కోసం ఆనాడు. ఇంకా ముందు భాగంలో వస్తే దాంట్లో మనం కలుస్తాం. వస్తే ముందు మనం కలుస్తాం కదా. దాంట్లో సంఘం యొక్క ఆవిర్భావం ఇక్కడ కనపడతా ఉంది. సంఘం యొక్క ఉనికి ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది మెల్లిగా కదా, ఇంటర్నల్గా కదా. అది మనకి ఎట్లా డైరెక్ట్ కనపడుకోకుండా ఆయన ఈ విధంగా దాన్ని ఉనికిని మనకు చూపిస్తూ ఉంటున్నాడు. 9వ వచనం మళ్ళీ చదువుతాను చూడండి. 9వ వచనం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నా. ఏం చెప్తున్నాడు దేవునికి? తండ్రికి ఏం చెప్తున్నాడు? వీరి కోసమే ప్రార్థన చేస్తున్నా, లోకం కోసం కాదు. ఎవరి కోసమట? లోకం ఇంకా నమ్మలేదు కదా నిన్ని. వీళ్ళైతే నమ్మినారు కదా. దే బిలీవ్ యువర్ నేమ్, దే బిలీవ్ యూ, దే బిలీవ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ యువర్ నాకు చెప్పినావో అవన్నీ వీళ్ళు నమ్మేస్తున్నారు. కాబట్టి నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. నెక్స్ట్ రాబోయే దినాల్లో వీరి ద్వారా మళ్ళీ నీ మాటకి వస్తారు వాళ్ళు. మరి అది సంఘం. అంతవరకు ఇప్పుడు వస్తున్నాడు ఆయన కదా. అంటే మొదట ఆ స్టెప్స్ తీసుకున్నాడు. నేను నీవు, వారు నేను, వారు నేను నీవు. మనం ఎలాగేకమై ఉన్నామో వీరి ద్వారా మనలోకి వచ్చేవారు అందరూ సంఘం. అది ముందు ఫ్యూచర్లో 3వ భాగంలో ఉంటుంది కదా.
ఇక్కడ రెండవ భాగంలో ఇంత మంచి మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. నేను శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నా, నేను వారి కొరకే ప్రార్థన చేస్తున్నా, నేను లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు కదా. మరి యోహాను సువార్త 17వ అధ్యాయము, మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 9 చదివినారు కదా. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుని యొక్క సంకల్పం నెరవేర్చుట కుమారుడు యేసుక్రీస్తు యొక్క విధి. 10వ వచనం చూద్దాం. యోహాను సువార్త 17:10 ఏముందో ఒకసారి చదువుదాం. 17:10. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను. ఎవరి యందు ఆయనకు మహిమ కలిగింది? కొంచెం నిదానంగానండి, కంప్లీట్ చేసుకోవద్దండి. 10వ వచనం నేను చదువుతాను చూడండి కొంచెం. 10వ వచనము, నావన్నీయు నీవి. నావన్నీయు అని చెప్పింది ఎవరు? నీవి అని చెప్పేది ఎవరితో? మరి ఈజీగా అర్థం చేసుకోవచ్చు, కన్ఫ్యూజ్ చేసుకోవద్దండి. నావన్నీ నీవి అంటే అక్కడ తండ్రి కుమారు ఇద్దరు మనకు కనపడుతున్నారు కదా. నేను అనుకునేవి నావి కాదు, అవి నీవే. మరి కింద చూడండి మళ్ళీ ఇంకా, మై నాకు కన్ఫ్యూజ్ చేయొద్దండి. నావన్నీయు నీవి, మళ్ళీ అది కన్ను చేయకుండా ఆడుకోపోతే ఎట్లా? నీవియు నావి అంటే తండ్రికి కుమారుడు కానీ కుమారుడికి తండ్రి కానీ వేరుగా లేరు కదా. ఇక్కడ ఆలోచనలు, తలంపులు, మనసు, ఇచ్ఛ, వాంఛ ఇద్దరిది ఒకటే. ఎవరిది? నావన్నీ నీవి, నీవన్నీ నావి కదా. ఇవి వేరు వేరు మాత్రం కాదు. దాన్ని అట్లా కన్ను చేద్దాం కొంచెం. నావన్నీయు నీవి, నీవన్నీయు నావి, మరి వారి యందు నేను మహిమపరచును. వారెవరు ఇక్కడ? మళ్ళీ అర్థం కాలే. నీవు అంటే తండ్రి, నేనంటే కుమారుడు, మళ్ళీ వాళ్ళంటే ఎవరు? అది సంఘం. ఇంక రాబోయేలో దాన్ని కలుపుతాడు, వస్తా కలుపుతాడు, ఇంక వాళ్ళ ద్వారా వచ్చి కలుపుతాడు ముందుకు. అట్లే ఈ విధంగా యోహాను సువార్త 10వ అధ్యాయం చాలా అద్భుతమైనటువంటి విషయం. అది ఆయన చెప్పే ప్రార్థనలో సంఘం యొక్క ఆవిర్భావం దాంట్లో మనకి కనపడుతుంది. 16వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనంలో దీని మీనింగ్ కొంచెం చూద్దాం. యోహాను సువార్త 16:15 ఈ విధంగా అక్కడ రాబడి ఉంది. ఏముందంటే, తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని చెప్పి తిని. ఈనాడు మనం కలిగి ఉన్నవన్నీ కూడా కుమారుడివి అయితే అవి తండ్రివే. ఎవరు అంట? అవి తండ్రివే కాబట్టి నేను మీకు ఇచ్చినాను కదా. నాలో ఉన్నవన్నీ మీవి, నేను మీకు ఇచ్చినవన్నీ కూడా తండ్రివి. తండ్రి నాకు ఇచ్చినవి నేను మీకు ఇస్తున్నా. అవన్నీ మీ మనవే అంటే అర్థమే తండ్రి కుమార మీవి నావి అందరివి అని. అంటే ఇప్పుడు సంఘం యొక్క ఔన్నత్యం ఎంత ఉందంటే, దేవుని దృష్టిలో సంఘం తక్కువైంది ఏమీ కాదు. దేవునికి అంత ఉన్నతమైన స్థితిలో ఉంటుంది సంఘం. మళ్ళీ యోహాను సువార్త 17వ అధ్యాయం 11 వచ్చి చూద్దాం కొంచెం. యోహాను సువార్త 17:11. నేను ఇక లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, పరిశుద్ధుడవైన తండ్రి అనే మాట అక్కడ వాడినాడు చూడండి ఆయన కదా. నేను ఇక లోకంలో ఉండును, వారు లోకంలో ఉంటారు. మరి అంటాడు, నేను నీ యొద్దకి వస్తున్నా అని అక్కడ కమా పెట్టి కంటిన్యూషన్ చేస్తూ పరిశుద్ధుడైన తండ్రి అని మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు చూడండి. అంటే ఆ పై వచనానికి ముందు చెప్పేదానికి లింక్ చాలా ఉంది అక్కడ. అందుకే ఆయన దాన్ని పరిశుద్ధుడైన అని చెప్పిన తండ్రి అని మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇక్కడ మనం ప్రార్థన చేసేటప్పుడు వ్యక్తిగతంగా మీరు ఇంట్లో కానీ సంఘంలో మీకు అవకాశం దొరికినప్పుడు కానీ ఏదైనా కూడికల్లో దొరకండి, ఇది ఈ అధ్యాయాన్ని చదువుకొని పోండి. అధ్యాయంలో ఉన్నటువంటి వరుణ కొంచెం చూసుకుని ఎట్లా మనం ప్రార్థన చేయాలని చెప్పినది కదా. పరిశుద్ధుడైన తండ్రి, మళ్ళీ ఏమంటాడు కన్నిదాని కింద, పరిశుద్ధుడైన తండ్రి మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండున్నట్లు. ఇక్కడ వచ్చిందా గుంపు సంఘం అన్నమాట మీనింగ్ అక్కడ వస్తూ ఉందా? మనము ఏకమై ఉన్నలాగున. వాళ్ళెవరు? శిష్యులు. ప్రస్తుతానికి ఇప్పుడు శిష్యులు అనండి. ఇక్కడ శిష్యులు ఎంతమంది శిష్యులు ఆయనకి? అది 12 మంది అపోస్తులు. శిష్యులు ఎంతమంది? ఇప్పుడు ఎంతమంది? అపోస్తులు 12 మంది. శిష్యులు ఎంతమంది? అప్పట్లో ఆయనకి 70 మంది. మరి ఇప్పుడు ఎంతమంది శిష్యులు ఆయనకి? మనందరూ ఆయన శిష్యులే. ఇప్పుడు అపోస్తులం కాము. అపోస్తులు అంటే అదే పనిగా ప్రత్యేకంగా కొన్ని కార్యాలు చేయడానికే దేవుడు వాళ్ళని పరిశుద్ధాత్మతో అభిషేకించి అవి వాళ్ళు చేయాలని ఉద్దేశంతో వాళ్ళు మాత్రమే చేయాలని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళని అపోస్తులను పిలిచినాడు. అందుకే వాళ్ళు పంపబడినటువంటి వారు.
మనము దేనికి పంపన్నాం? మత్తయి 8:20లో నేను చెప్తాను, చూద్దండి ఏముందంటే అక్కడ, సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థం ప్రకటించండి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో ప్రతి వానికి బాప్తిసం ఇస్తూ మీరు నాకు శిష్యులను తయారు చేయండి అన్నాడు. ఏం చేయండి? శిష్యుల్ని. మరి మీరు 12 మందే శిష్యులు అన్నారు కదా, పోనీ 70 మంది అన్నారు కదా, మళ్ళీ ఈశ్వర చెప్పింది ఎంతమందినిడా? ఏం చెప్పింది ఎంతమందిని? ఇప్పుడు ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళందరూ శిష్యులే, ఇంక అయిపోయింది. శిష్యులా కదా? శిష్యులు మీన్స్ డిసైపుల్స్. డిసైపుల్స్ అంటే స్టూడెంట్స్, అంతే కదా? డిసైపుల్స్, స్టూడెంట్స్. ఎవరికి స్టూడెంట్స్, ఎవరు డిసైపుల్స్? మనము యేసుక్రీస్తుకి. ఎట్లా? బాప్తిస్మం పొందుడుము ద్వారా మాత్రమే. అది బాప్తిస్మం పొందకపోతే ఇంకా శిష్యులు కాలేదు. మీలో ఇంకా ఎవరైనా బాప్తిస్మం పొంది ఉండకపోతే మీరు శిష్యులు కారు. ఊరికే ఫాలో చేస్తున్నారు అంతే. ఎట్లా? ఊరికే ఏదో ఒక నమ్మకం పనిపోతుంది అంతే, కానీ అది పరిపక్వతకు రాలేదు కదా. అపోస్తలుల కార్యం 11:26లో మాట ఉంది, అంతియోకయలో మొట్టమొదటిసారిగా శిష్యులు క్రైస్తవులని పిలువబడ్డారని అక్కడ చూడండి. 11:26 అపోస్తలుల కార్యములు, యాక్ట్స్ 11:26 రాసుకున్నావా? అపోస్తలుల కార్యం 11:26 దొరికిందా మీకు ఎవరికైనా? అపోస్తలుల కార్యం 11 వాళ్ళంతా కలిసి సంవత్సరం స్వార్థ పని చేసిరి. 11:26 అపోస్తలుల కార్యం. వారు కలిసి 1 సంవత్సరం సంఘములో ఉండి బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులే క్రైస్తవులని పిలువబడిరి. ఇంతవరకు క్రైస్తవులనే పేరు ఇంకా కలగలేదు. అప్పుడంకా శిష్యులు 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 శిష్యులే. బాప్తిజం పొందుతున్నారు, శిష్యులు అవుతున్నారు, బాప్తిజం పొందుతున్నారు, శిష్యులు అవుతున్నారు. ఈ శిష్యులు క్రీస్తు యొక్క శిష్యులుగా గుర్తించబడినప్పుడే క్రైస్తవులు అని పిలువబడినారు. అది కదా. అంత్యోకయలో మొట్టమొదటిసారిగా శిష్యులే. దానికి ముందు శిష్యులు బిలీవర్సే శిష్యులు. ఈ శిష్యులే క్రైస్తవులు. క్రైస్తవులే క్రీస్తు యొక్క వారసులు, దేవుని యొక్క వారసులు. రోమ 8:17 మాట ఉంది కదా. దేవుని యొక్క వారసులు, క్రీస్తు యొక్క వారసులు, దేవుని యొక్క స్వాస్థ్యం, దేవుని యొక్క సంపద, దేవుని యొక్క ఆస్తి సంఘమే. మనమే. అది ఆయనకి కావాలా? ఆ సంఘములో ఉంటుంది సహవాసం. దాన్ని పాత నిబంధనలో హెబ్రోన్ అనే పదానికి వాడినాడు. ఇప్పుడు ఆ టాపిక్ టచ్ చేస్తూ ఉన్నాం. 3వ భాగానికి దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు యోహాను సువార్త 17 3వ భాగానికి దగ్గరికి వచ్చినాం. మొదటి భాగము 17:1-5 వచనాల్లో ఉండేది. 2వ భాగము 17వ అధ్యాయం యోహాను సువార్త 6-19 వచనాల్లో ఉండేది. ఇప్పుడు మనము యోహాను సువార్త 17-11 వచనాల వరకు చూసినాం మనం కదా. యేసు ప్రభు సంఘం యొక్క ఉనికి కలిగి ఉన్నాడు ఇక్కడ. ఆయన సంఘాన్ని స్థాపించాలని చెప్పిన ప్లాన్లో దేవుని యొక్క సంకల్పం మేరకు భూలోకానికి వచ్చేసినాడు ఆయన. యోహాను సువార్త 17:11లో నేనును లోకములో ఉండను, కానీ వీరే లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన వారిని నామమందు వారిని కాపాడు. ఎవరు కాపాడాలి ఇప్పుడు వాళ్ళని? దేవుడు కాపాడాలి. ఆయన నమ్మేది కదా. యేసుప్రభు ఇక్కడ నామమే అన్నాడు, కానీ ఇంకా నామం పేరు చెప్పలే. మనం దాని తర్వాత ఎప్పుడైనా చూద్దాం కదా. చాలా మంచి టాపిక్ అది. యెహోవా కదా, యావే సృష్టికర్త కదా, ఈ యావత్ ప్రపంచానికి యజమానుడు, లార్డ్ ఆఫ్ దిస్ యూనివర్స్ కదా. ఆయన పేరు ఇంకా ఆయన చెప్పబోతా ఉన్నాడు. నీ నామములో వారిని కాపాడుము. ఎట్లా కాపాడాలంట? మీకు అర్థమైందా? వచ్చిన 11 వచ్చిన ఎట్లా కాపాడాలంట? నీవు నేను మనము ఎలాగ ఏకమై ఉన్నామో అలాగే వారు కూడా ఎట్లుండాలట? ఐక్యత కలిగి ఉండాలి. దీన్ని కన్నడ బైబిల్లో అన్యోన్యత అని అన్నాడు, తెలుగులో అన్యోన్య సహవాసము అన్నాడు. ఈ 12 అన్యోన్యత ఉందా? ఐక్యత ఉందా? ఆయన ప్రార్థించడములో దానికోసం అర్థమేమి? మీకు అర్థమైందమ్మా?
వీరిని నీవు నేను ఎలాగైతే ఏకమై ఉన్నామో వీరు కూడా ఒకరిని ఒకరు ఏకమై ఉండులాగా నేను వారి కొరకు ప్రార్థన చేస్తూ వారిని నీ నామములో కాపాడుతున్నా అని అన్నాడు. అన్నప్పుడు వారిలో అంతకుముందు ఐక్యత ఉందా లేదా కదా? ఇప్పుడు మన సంఘములో మనలో ఐక్యత ఉందా లేదా? యేసుప్రభు అప్పుడు దీని కొరకే ప్రార్థన చేసినాడు. దాన్ని శిష్యులు మనకు మాదిరి పెట్టినాడు. వాళ్ళని చూపిస్తూ మనకి ఇప్పుడు ఈ సంఘాన్ని చూపిస్తున్నాడు. దానికి ముందు పోయే 3వ భాగంలో మనల్ని కలుపుతున్నాడు ఆయన. దాంట్లో వీరి ద్వారా నీ యొద్దకు వచ్చేవాళ్ళు మాట్లాడతాడు అక్కడ మళ్ళీ. కాబట్టి సంఘం చాలా ముఖ్యమైంది. సంఘంకి, సంఘ కార్యక్రమాలకి, సంఘ పోషణకి, సంఘ అభివృద్ధికి, సంఘం యొక్క ఉనికికి, ఉత్తేజానికి మనం సహాయం చేయకపోతే, ఆ స్తంభాన్ని అలాగా ఆ సత్యం అనే సంఘానికి మనము స్తంభాలుగా ఉండుకుపోతే ఈ ప్రార్థన వేస్ట్ కావచ్చు. ఎంత బాగా ఆయన ప్రార్థన చేసినట్టు చూడండి. యోహాను సువార్త 17 11 చదివినారు కదా. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. మొదటి పేతురు 1:5 యోహాను సువార్త 10:30 మాట ఉన్నాయి. యోహాను సువార్త 10:30 చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 10:30 చూద్దాం. అక్కడ ఏముందంటే, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను అనే మాట అక్కడ చూడండి. యూదులతో చెప్పిన మాట ఇది. నేనును తండ్రియు ఒక్కటే ఉన్నాం. మా మాట, మా ఆలోచన, మా ఇచ్ఛ, మా వాంఛ, మా తలపు, మా మనస్సు, మేమిద్దరం ఒక్కటే అన్నాడు. ఎవరితో? యూదులతో. కింద నుంచి మాట యూదులతో. ఇప్పుడు సంఘములో ఉన్నటువంటి స్త్రీ పురుషులు మనందరం కూడా వాక్య విషయంలో, దేవుని విషయంలో, సంఘం విషయంలో, సంఘ పద్ధతుల విషయంలో ఒకే భావం కలిగి ఉండాలి, ఒకే తాత్పర్యం కలిగి ఉండాలి, ఒకే ఆలోచన కలిగి ఉండాలి. వేరియేషన్ చూపించద్దు, తేడా చూపించద్దండి. అందుకనే మనం విరిచే రొట్టి ఒక్కటే అన్నాడు అపోస్తల కార్యం 10:16. మనం విరిచే రొట్టి ఒక్కటే, మనము తాగే పాత్ర ఒక్కటే. ఎందుకంట? మనందరం ఒక్కటే. ఏమంటా? మనందరం ఒకే శరీరమని పిలవడానికే ఒకరిట్లో పాలు పొందుకొని మరీ బయటికి పోయిన తర్వాత మళ్ళీ ఆధారం వచ్చే లోపల మధ్యలో ఏమీ భాస్కర్ బాగలేడు, మా అర్థమ్మ బాగలేదు, ఆమె ఇట్లా, ఈ అప్ప ఇట్లా, వీళ్ళిట్లా, వాళ్ళిట్లా, వీళ్ళందరూ కలిసి రొట్లో పాలు పొందింది మొన్న ఆదివారం. మళ్ళీ ఇప్పుడు ఏమి ఎత్తేసేది? వీళ్ళే ఎత్తేసి ఒకరినొకరు. తండ్రి దేవునిలో, కుమారులో ఈ తేడాలు లేవే. దేవునిలో ఇలాంటి తేడాలు లేవు. ఈ ఉండకూడదని ఆయన ప్రార్థన చేసినాడు మన కొరకు. అయినా వస్తానే ఉన్నాయి. ఎప్పుడైతే అవి రాకుండా మనము సంపూర్ణంగా సాగిపోతాం, అప్పుడు పరిపక్వత, మెచ్యూరిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వీఆర్ ది పర్ఫెక్ట్. ఆ పర్ఫెక్ట్నెస్సే మనల్ని తండ్రి దేవుని దగ్గర నిలబెడుతుంది. అందుకే తన ఎదుట మనము నిరపరాధులుగా ఉండాలంట. అది నిష్కల్మసులుగా ఉండాలా. మనము తన ఎదుట నిరపరాధులుగా, నిష్కల్మసులుగా ఉండాలని మన కొరకు కుమారుడు క్రీస్తు తన్ను తాను సమర్పించుకోవడము ద్వారా మనము ఇప్పుడు ఆయనకి కుమారులు, కుమార్తెలు అయితిమి. ఎఫెసు 1:7. ఇది పరలోక సంబంధమైన ఆశీర్వాదాల్లో ఒక్కటి. మనం ఇంత దీవించబడినటువంటి దేవుని కుమారులని పిలువబడినాం కదా. అందుకే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనంలో పేతురు ఏక భావన గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడ మనం ఏకమై ఉండాలన్న మాటకి మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్తుండే. అక్కడ 1 పీటర్ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఇలాగ రాబడింది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుట కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అమ్మా, మనం పరలోకంలో భద్రంగా ఉండాలా, ఆయన ప్రార్థన. అందుకే నీ నామమున వారిని కాపాడితిని అంటాడు అక్కడ ఆయన. సంఘం క్రీస్తు చేత కాపాడబడింది దేవుని కొరకు. దేవుని కోసం ప్రొటెక్షన్గా సిద్ధంగా ఉంది సంఘం కదా. అందుకనే మనలో ఇంకా ఎవరైనా కూడా
రక్షణ పొందకపోతే వెంటనే సువార్తకు లోబడండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందండి. ఎవరెవరు బాప్తిసం పొందాలా, ఎప్పుడు పొందాలా అనేదాన్ని వాక్యం ప్రకారం మనం ఆలోచన చేసుకోవాలా. ఈరోజు మంచి చెడ్డ పనులు చేయాలా, మంచి పనులు చేయాలా, పాపము చేయాలా, పాపము చేస్తున్నా అనే జ్ఞానము ఎవరికి ఎప్పుడు కలుగుతుందో అదే ఆ వయసు. అర్థమైందా? పాపము చేస్తున్నామనే భయం పుడుతుందే, అది ఏ వయసు అన్న కానీ. ఏ వయసు అది? దాన్ని అంచనా వేసిన ఒక లెక్క 12 ఏళ్ళ పైన లెక్కేసినారు దాన్ని. ఎన్నేళ్ళ పైన? అప్పుడు ఆ వయసులో రకరకాల భావాలు, రకరకాల ఆలోచనలు, కోరికలే గుర్రాలు అయిపోతాయి. తిక్క చేష్టలు చేస్తారు, పాపం యొక్క పనులు చేస్తారు కదా. కళ్ళెం లేని గుర్రాల మాదిరిగా, లంగరు లేని ఓడల మాదిరిగా తమ ఆశల్ని, ఊహల్ని ఆకాశానికి పెంచుకుంటారు. నాన్ స్టాప్ గుర్రాల మాదిరిగా పరిగెత్తారు. హార్స్ పవర్ వీళ్ళు అప్పుడు బయలుదేరుతుంది. వీళ్ళ యొక్క ఆశలకి అద్దులే ఉండవు. ఆ వయసు నుంచి ఇంక స్టార్ట్. అప్పుడు దేవుని నమ్ముకొని బాప్తిసం పొందితే ఇక ఆ ఆలోచనలు రావు, ఇక ఆ పాపం యొక్క డాగులు రావు కదా. 20 ఏళ్ళలోనే బాప్తిసం పొందాలా, 18 ఏళ్ళలోనే పొందాలని ఏమీ లేదు. పాపము యొక్క తలంపు ఎప్పుడైతే వచ్చి పాపం చేస్తున్నావు అనే ఆలోచన మనసుకు వచ్చిందో, ఎప్పుడైతే వచ్చిందో నువ్వు పాపం చేస్తున్నావని దాన్ని ఎవరైనా వాళ్ళు గుర్తించి గద్దిస్తారో అదే ఆ వయసు. తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, ఇది అట్లా ఇట్లానే ఎందుకు గద్దిస్తున్నారు తల్లిదండ్రులు? ఆ వయస్సు అట్లాడిది. దాన్ని ఇంగ్లీష్లో కవి చెప్పినాడు, ఇట్ ఈస్ అన్ బరస్టింగ్ బాంబ్ అంట. ఏమంట? బరస్టింగ్ బాంబ్ అంటే పేలుడు బాంబు. బాంబు పేలితే ఎట్టుంటుందమ్మా? హాయిగా ఉంటుందా? బాంబు పేలితే హాయిగా ఉంటుందా? షాక్గా ఉంటుందా? ఎట్లాంటి షాక్ ఉంటుంది అమ్మా? మీరు ఇప్పుడు ఒక న్యూస్ విన్నారా? నార్త్ కొరియా నాదుడు న్యూస్ విన్నారా? వినలేదా? అయ్యో అమ్మా, మీరు ఇంత అర్థం అనుకుంటే ఎట్లబ్బా? నార్త్ కొరియా ఆ రాజు న్యూస్, కిమ్మామ్ న్యూస్ లేదా? మీరు వినలేదా? ఇప్పుడు ఉంటారు అందరూ. ప్రపంచ దేశాలు అంత దుర్మార్గుడు ఎవరు అని చెప్తున్నారు అంట. ప్రపంచ దేశాలు అంత దుర్మార్గుడు ఆ రాజులు ఎవరు లేరు. అన్ని దేశాలు భయపడుతున్నారు అతని పేరంటే. చిన్నది మరి, అది ఏం పెద్దది కాదు, చాలా చిన్నది. అమెరికా కూడా దాన్ని తలుచుకుంటే భయపడుతుందంట కదండి. దానికి పెద్ద దేశం చైనా సపోర్ట్ చేస్తూ ఉంది దానికి బాగా. అమెరికాలో అప్పుడు ఆటం పంపేసి నాగా హిమాకుషాని పాడు చేసినారు అప్పుడు వాళ్ళు. చైనా వాళ్ళతో కానీ, రష్యా వాళ్ళతో కానీ, అమెరికాలో వాళ్ళతో కానీ, భారతదేశం వాళ్ళతో ఎవరితో లేనటువంటి యొక్క ఆటం బాంబులు వాళ్ళతో ఉన్నాయంట. ఎవరితో? ఆటం బాంబులు అమెరికాలో అప్పుడు వేసినారు. దానికంటే బలమైన తయారు చేసి పెట్టినటువంటి వాళ్ళు న్యూక్లియర్ బాంబ్స్. ఏమి అమ్మా, ఇప్పుడు కూడా అమెరికాలో వేసిన ఆటం బాంబు ఆ స్థలంలో పంటే పండదు, నీళ్ళే లేవు, ఎప్పుడు హాట్ 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 హాట్, అక్కడ బతికేకే లేదు. అంత భయంకరంగా ఆటం బాంబు పనిచేసింది అప్పుడు అమెరికాలో సెకండ్ వరల్డ్ వార్లో. ఈ కిమ్మామ్ని ఎందుకు ఏమన్నారంటే వీళ్ళు, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయంటే ఏమిట, వాడు ఒకటేస్తే అయిపోయి మొత్తం ప్రపంచంకే దెబ్బే. దానికే వాడు ఏం చేస్తున్నా ఊరుకుంటారు తిరిగి మాట్లాడుకోకుండా. వానికి అది వాడంత పడిపోతాడు లేని. అందరూ తిరుగుబడి యుద్ధం చేయొచ్చు, లేదంటే యుద్ధం చేసి యువన ప్రకారంగా. కానీ వాడు అలాంటి న్యూక్లియర్ బాంబులు వేస్తే మళ్ళీ కష్టం. యవ్వన వయస్సు, పాపం చేసే వయసు, 12 ఏళ్ల నుంచి ఇక పాప ఆలోచన వచ్చే వయసు, న్యూక్లియర్ బాంబు. ఏ బాంబు అంటది? ఆటం బాంబు. అది పేలితే అంతే, ఎవరు మిగులరు కదా. ఆ చుట్టుపక్కల ఎవరు మిగులరు, అంత నాశనమే. కుటుంబాలే యవనస్తులైన పిల్లల ద్వారా నాశనాలు అవుతున్నాయి. వాళ్ళ ఆలోచనలు తట్టుకోలేక, వాళ్ళ ఆవభావాలను ఆలోచన చేయలేక, వాళ్ళని అద్దులో పెట్టుకోలేక, వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోక, వాళ్ళ ఆలోచన, వాళ్ళకి చింత, వాళ్ళ వ్యసనం, నిద్ర, కూర్చుంటే లేస్తే వీలిదే 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 వీలిదే. అట్లాంటి వారే బాప్తిసం పొందాలా, మంచిది. ఇప్పుడు వయసు 12 అయినా పర్లే, 13 అయినా పర్లే, వీళ్ళలో పాపపు గుణాలు ఉన్నాయి కాబట్టి,
పాపం వలన జీతం మరణం కాబట్టి ఆ మరణం కాకుండా కదా నిత్య జీవాన్ని పొందాలంటే ఇదే మంచి సమయం. 18 ఏళ్ళ చిన్నప్పుడు ఏమైపోతారు? 12 ఏళ్ళలో స్టార్ట్ అయిన ఆలోచనలు 18 ఏళ్ళ చిన్నప్పుడు ఏమైపోతాయి? హబేస్ ఏమిట? హబేస్ చాలా మంది అయినారా లేదా? చాలామంది హబేస్ అయిపోయినారు లేదా? అడ్రస్ లేకుండా పోయినారు లేదా? చచ్చిపోలేదు, లేచిపోయినారు చాలామంది. కాబట్టి 18లో ఇయ్యాల 19లో ఇయ్యాలని చెప్పిన ఆలోచన చేయకండి. వాళ్ళు బాప్తిస్మము ఎప్పుడైతే వాళ్ళు పాపలోని గ్రహింపు వాళ్ళకి వచ్చిందో, తల్లిదండ్రులకు తెలిసిందో వాళ్ళకి చేస్తామని చెప్పని వెంటనే వాళ్ళకి వాక్యం బాగా బోధించండి. పాపం గురించి చెప్పండి, పాప క్షమాపణ మార్గాన్ని చెప్పండి, పాపను విడుదల పొందే చెప్పండి, వాళ్ళకి రక్షణ ఇప్పించండి. అప్పుడు రానై ఉన్నటువంటి ప్రమాదాన్ని తప్పించుకుంటారు గ్యారెంటీగా. లేకపోతే ప్రమాదంలో పడిపోతారు అంతే. యోహాను సువార్త 17వ అధ్యాయం 18 వచ్చింది లాస్ట్ మాట ఇది. దీంట్లో యోహాను సువార్త 17:18, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారంగా నేనును వాడిని లోకములోనికి పంపితిని, వారును సత్యమందు చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేయకొంచున్నాను. మరి నీవు పంపితువని నమ్మునట్లు తండ్రి వీటికి వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు అన్నమాట. అక్కడికి అయిపోయి చూడండి కదా. 17వ అధ్యాయం ఎన్నో వచ్చిన అది 19 వచ్చిన ముగిచేయండి లాస్ట్కి. 19లో ఏముందంటే, వారును సత్యం వలన ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. వీటికి అయిపోయింది శిష్యులది. ఎవరిది? తండ్రి కుమార శిష్యులది ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ 20 నుంచి లాస్ట్ వరకు వచ్చే వచనాల్లో ఈ శిష్యులను నేను పంపుతున్నాను కదా, వాళ్ళ పోయి వాక్యం చెప్తే అప్పుడు ఇంకా కొంతమంది చేరుతారు. అది 3వ భాగం. యోహాను సువార్త 17 20 నుంచి 26 వచనాల్లో 3వ భాగం ఉంది. 3వ భాగం అంటే ఇది సంఘం యొక్క ఆవిర్భావం, సంఘం యొక్క స్టార్ట్ అయ్యేది, సంఘం యొక్క ఉనికి మనకి ఇక్కడ బాగా తెలుస్తుంది. 10వ అధ్యాయం 21 వచ్చింది చూద్దాం. యోహాను సువార్త 17:21 అక్కడ ఏమని చూద్దాం కొంచెం. తండ్రి 21 వచ్చినాం 21 వచ్చినాం. ఏదే ఎదురుతుండ నువ్వు చదువు కాదు 21 వచ్చినాం. అదే కరెక్ట్, అదే బాగా చదువు. తండ్రి అనుందా? తండ్రి అనుందా? తండ్రి అంటే ఏమి? తండ్రి అంటే ఏమి? మీరు చదివేటప్పుడు అర్థం చేసుకోవాలి. అది నేను చెప్పేది. తండ్రి అంటే ఏమి? ఊరికి నేను తండ్రి అన్నా అంటే అర్థమేమి? తండ్రి అంటే తండ్రి అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అంటామా? పరలోకం ఉందని మా తండ్రి అంటాం కదా. ఎందుకంటే ఆ దీర్ఘమని, ఆ దీర్ఘం ఎందుకంటాను? ఊరికే తండ్రి అంటే చాలదా? ఆ దీర్ఘం గాక మనం తీయకపోతే దాంట్లో దేవుణ్ణి మనము రిక్వెస్ట్ చేసుకుంది ఏమీ లేదు. దెర్ ఈజ్ నో ఎనీ బెగ్గింగ్ ఇన్ దట్ ప్రేయర్. తండ్రి అని పోతే ఇంగ్లీష్లో అది కనపడవు కానీ తెలుగులో బాగా కనపడతాయి కదా. తండ్రి అనేదానికి ఇంగ్లీష్లో అయితే ఓ ఫాదర్ అనే పదం వాడతారు. ఓ లార్డ్ ఆర్ ఓ ఫాదర్, ఆ ఓ వాడతారు ఇంగ్లీష్లో. అయితే తెలుగులో దీర్ఘం వాడతారు దానికి. ఏమని? తండ్రి అంటే నేను బతిమాలుతున్నాను కదా, అడుక్కుంటున్నాను, రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. తండ్రి దయచేసి నా పైన జాలి ఉంచి నా మొర ఆలకించి నా విన్నపం నా విజ్ఞాపన ఆలకించు తండ్రి అని చెప్పని దీనంగా ఆడుకునేటప్పుడే ఈ పదం వాడతారు. అది మనం ప్రార్థనలో నేర్చుకోవాలి కదా. ఏమని ఆయన దీర్ఘంగా ప్రార్థన కానీ ఈరోజు కనిచేయడానికి వచ్చాము. తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగునా వారును మన యందు ఏకమై ఉండవల్లని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు. ఇదేంది విడ్డూరంగా ఉంది కొంచెం. ఎవరి కోసం ప్రార్థన కాదంటాడా? శిష్యుల కోసం మాత్రమే కాదు తండ్రి అంటే. అబ్బో
నిజంగా ఇంతకాలం వీళ్ళ కోసమే ఆయన ప్రార్థన చేసినాడు ఇంతవరకు. ఇప్పుడేమంటాడు? అంతటితో దేవుని యొక్క సంకల్పం ముగిలేదు ఇంకా. అందుకే తండ్రి అని ఈ శిష్యులు మాత్రమే కాకోకుండా అని ముందుకు చెప్పడానికి ఆ దీర్ఘం వాడినాడు. ఏమని? తండ్రి, వీరి ద్వారా ఎవరైనా నీ నామాన్ని గుర్తెరిగితే అని, వీరి ద్వారా నీ దగ్గరికి వచ్చే వారి కోసం. అంటే ఇప్పుడు అర్థమేమైంది? ఇప్పుడు శిష్యులు వాక్యం ప్రకటిస్తే ఆ వాక్యాన్ని విని రక్షణ పొందినటువంటి ఇంకా అనేక జనాలు కలిసి ఇప్పుడు ఏమవుతారు? సంఘం అవుతారు. ఇప్పుడు ముగించుకుందాం. ఎబ్రోన్. ఇప్పుడు ఎబ్రోన్కి వచ్చేసినాం కదా. ఎబ్రోన్ అంటే సంఘం, సహవాసం, అసోసియేషన్. మీకోసం నేను జల్దీ ముగిస్తున్నాను, ఎందుకంటే పెద్దది ఇంకా ముగిద్దాం. టైం చాలా ఉంది. నాకు టైం దేవుడు దండిగిచ్చినాడు కదా. చిక్కినప్పుడల్లా మాట్లాడదామంటే ఏం తొందర లేదు కదా. తండ్రి, నీవు నాకు ఇచ్చిన వారి కొరకు మాత్రమనే పిల్లడు ఆయన వాడినాడు. చూడండి, మాత్రం అంటే నేను నా శిష్యుల కొరకు మాత్రమే కాకోకుండా వారి ద్వారా ఇంకా ఎవరైతే సువార్త వింటున్నారో వారందరి కోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నా. ఏమని ప్రార్థన? శిష్యుల కోసం, వారి యొక్క శిష్యుల కోసం, వారందరి కోసం. 22వ వచనం చూద్దాం. మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, వారి యందు నేనును నా యందు నీవును ఉండులాగున వారును సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువని, నీవు నన్ను పంపినట్టే వారిని కూడా ప్రేమించితినని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. చాలు, ఎక్కువైతే టైం కదా. ఎంత బాగుంది మాట. 22వ వచనం మీరు ఇంటికి పోయి దయచేసి చదవండి, చాలా బాగుంది. మనం ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటామో, యూనిటీ కలిగి ఉంటామో, అన్యోన్యత కలిగి ఉంటామో, అప్పుడు క్రీస్తు ప్రభు మనల్ని మహింపరుస్తాడంట. అంటే ఘనపరుస్తాడు, మనకి రెస్పెక్ట్ ఇస్తాడు. ఆయన మనల్ని తన నోటారా బడా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తాడు. ఏమ్మా, అదే మీనింగ్ ఉందా? వేరే మీనింగ్ ఉందా? సేమ్ మీనింగ్ అదే ఉంటుంది. ఏమిటది? నీ యందు నేను, నా యందు నీవు ఏకమై ఉన్నలాగునా నీవు నాకు అనుగ్రహించిన వారందరూ కూడా ఏకమై ఉన్నట్లయితే నేను వారికి నీ మహిమను అనుగ్రహిస్తాను, నీ మహిమను నేను వారికి చూపిస్తాను అన్నాడు. ఇక్కడ సంఘం యొక్క ఉనికి స్టార్ట్ అయింది కదా. యేసుక్రీస్తు యొక్క శిష్యులు యేసు ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు సువార్త ప్రకటించాలి. సర్వసృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వానికి రక్షణ. మొట్టమొదటి సువార్త విన్నారా? ఇప్పుడు వస్తాం ఇంకా కొంచెం కదా. అపోస్తల కార్యం 4వ అధ్యాయం, 2వ అధ్యాయం, అపోస్తల కార్యం 2వ అధ్యాయం, 2వ అధ్యాయం. నలవచనం. మరియు ఇంకా అనేక మాటల చేత సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందరని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు ఇంచుమించు ఆ బాప్తిస్వం పొందిరి. ఆ దినమంది ఇంచుమించు 3000 మంది బాప్తిస్వం పొందిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉండిరి అని. అక్కడ సహవాసం అనే మాట వాడినాడు. చూడండి, ఏమన్నాడు? సహవాసం. సహవాసం అనే మాటకి ఆ హెబ్రూ భాషలో హెబ్రోన్ అన్నాడు. ఏమన్నాడు? హెబ్రోన్ అంటే సహవాసం. సంఘములో సహవాసం ఉండాలా. ఏ సంఘములో అయితే ఫెలోషిప్లు జరగవో, సహవాస కూడికలు జరగవో, సహవాసాలు ఉండవో, అది నిర్జీవమైనటువంటి సంఘమే. కేవలం ఆదివారం మాత్రమే కూడుకొని, కేవలం ఏదో కొన్ని ఫంక్షన్లో మాత్రమే కూడుకొని నేను దేవుణ్ణి ఆరాధిస్తాను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే, అట్ట సంఘం ఏదైనా ఉంటే అది నిర్జీవమైంది. దాంట్లో ఫలము లేదు, దాంట్లో జీవం లేదు. బాప్తిసం పొందినటువంటి ఆ 3000 మంది అపోస్తుల బోధలో ఉన్నారు. ఏదే బోధన ఎంత నేర్చుకున్నావు. రెండవది సహవాసం, ఫెలోషిప్. సహవాసం చాలా ముఖ్యం. ఫెలోషిప్ లేకపోతే నీ ద్వారా దేవునికి మహిమ కలగదు. రొట్టె విరుష్ట ఈరోజు, సహవాసం ఈరోజు, బోధ ఈరోజు, ప్రార్థన అన్నీ జరుగుతున్నాయి. ఇది ఆదివారంకి ఒకటే పరిమితి కాదని గుర్తుపెట్టుకోవాలా.
అక్కడ అంటాడు, వారు దినదినము ఇంటింటా పరిచర్లో కూడుకున్నారు చెప్పిన మాట ఉంది అపోస్తుల కార్యములో. నిష్కపటమైన హృదయంతో వారు ఆహారం పుచ్చుకుంటున్నారని చెప్పని ఉంది కదా. కాబట్టి సంఘం సవాసం లేకుండా సంఘం అని పిలువబడడం చాలా కష్టం. క్రీస్తుతో తండ్రికి, తండ్రితో క్రీస్తుకి, వీరిరువురితో అపోస్తులకి, వారితో అందరికీ, అందరితో ఇప్పుడు మనందరికీ కదా. నిజంగా మనము కూడా ఇప్పుడు అపోస్తుల బోధలో ఈ విధంగా రక్షించబడి సంఘముగా చేర్చబడి తండ్రిని దేవుని ఆరాధిస్తున్నామంటే చాలా దేవునికి గొప్ప సంగతి. హెబ్రోన్ అంటే సవాసం, ఫిలిప్ ఇది ఫెలోషిప్. యెహోషువ గ్రంథం 27 ఆ మాట ఉంది కదా. మనము దేవునికి హెబ్రోన్ అనే పదాన్ని కలిగి, దీనికి ఇంకొక పేరు ఉంది, కిర్యాత్ అర్బా అని పేరు ఉంది. హెబ్రోన్కి మరొక పేరు కిర్యాత్ అర్బా అని పేరు కూడా ఉంది. హెబ్రోన్ ఆశ్రయపురాల్లో ఒకటి. సంఘం చెప్తుంది, వాక్యం చెప్తుంది సంఘస్థులతో. మొదటి కొంత పత్రిక 15:33 ఎవరు చెప్తారు కంటే గంటలు మూసుకొని? మొదటి కొంత 15:33 దుష్ట సాంగత్యం. నేను చెప్తారు, లేకపోతే ఏమని కూడా చెప్పురాడా. నేను చెప్పిన నువ్వు సార్లే మాకు తెలుసులే అంటారన్నమాట. అప్పుడు మేమేం కావాలా, తెలుసట్లే ఊరికేతనని. దుష్ట సాంగత్యం, నడవడి సహవాసం, అదే కదా. నడవడి అంటేనే సహవాసం. నువ్వు ఎవరితో సహవాసం చేస్తావు? దేవుడు అందుకే ఇశ్రాయేలుకి మంచి సహవాసం ఇచ్చినాడు. మొదటి యోహాను పత్రిక 1:3 మన సహవాసం అయితే తండ్రితోను ఆయన కుమారుడైన క్రీస్తుతో అన్నాడు యోహాను, అపోస్తుడైన యోహాను. ఎందుకంటే యోహాను సొంత 10వ అధ్యాయంలో ఆ ప్రార్థన అదే. నేను నీవు ఎలాగ ఏకమైనామా మన యందు వారెట్లున్నారు వారి యందు వారు. చూడండి, ఇది సంఘం. అందుకే అనుదిన పరిచయం కలుసుకోవడం చాలా ముఖ్యం. కొంతమంది ఆలోచనట్టుంటుందంటే అనుదిన పరిచయం అంటే అర్థమే కాలే కొంతమందికి ఇంతవరకు కూడా. అది ససేమిరా అంటే వద్దు. నాకు ఒక మాట చెప్పండి, ఈరోజు మనం ఇక్కడ ఎందుకు కూడుకుందాం? ఈ స్థలం ఏది? ఈరోజు ఇక్కడ ఎందుకు కూడుకున్నాం? ఎందుకు వచ్చినది మీరందరూ? ముఖ్యంగా ఏం చేయాలని వచ్చినారు? ఎట్లా ఆరాధిస్తారు? ఏ విధంగా చూపిస్తారు దాన్ని? ఇంకా ఏం చూపిస్తారు? ఎక్కడ తిరిగి లాస్ట్కి ప్రభుపాలకు రారు. ఎక్కడ తిరిగి దానికి మాత్రం రారు. లాస్ట్కి పాటలకి ప్రార్థనకు వస్తారు, ప్రభుపాలకు మాత్రం రారు. ఎక్కడ జరిగింది ఇది? ఇక్కడ జరుగుతుంది. దీన్ని ఏమంటారు? ఈ బిల్డింగ్ని చర్చ్ అంటారా? ఈ బిల్డింగ్ని చర్చ్ అంటారా? సంఘం అంటారా? ఈ బిల్డింగ్ సంఘమా, చేరొచ్చిన మనందరం సంఘమా కదా. మరి ఈ గుంపు, ఈ సంఘం ఎక్కడైనా కలవచ్చు కదా. ఇక్కడ కాకుండా ఎక్కడైనా కలవచ్చు కదా. అదే అనుదిన పరిచర్యల. నాకు చెప్పమ్మా, ఏం చెప్పండి, మీరేం మాట్లాడుతూ చెప్పండి నాకు ఫస్ట్. నాకు చెప్పాలి, అంతా నేను ముందుకు పోనాను. నాకు అర్థమైంది, నీ పొజిషన్ నాకు అర్థమైపోయింది అప్పుడే. నేనేం చెప్తాను చెప్పి నీకు అర్థమైంది అప్పుడే. ఆ లోపం నీలో ఉంది, నాకు నాకు బాగా తెలుసు. చెప్పండి, మీరు చెప్పండి. ఇట్లా లోపాలు పెట్టుకొని దేవుని అవమానం చేయొద్దని మీరు. ఇక్కడ కూడుకుండే ఈ గుంపు ఎక్కడైనా కూడుకోవచ్చా? అనుదిన పరిస్థితుల్లో కూడుకోవచ్చా? అనుదిన పరిచర్య నాకు ఒకటి చెప్పండి చూద్దాం. సోమవారం ఎవరి ఇంట్లో ప్రార్థన అంటే ఏం చెప్తారు? చెప్పండి నాకే. మీరు ఇంటింటి ప్రార్థన ఏర్పాటు చేసుకుంటారు కదా, అడుగుతారు కదా, సోమవారం ప్రార్థన ఎవరినంటే ఏం చెప్తారు? చెప్తారు మా ఇంట్లో పెట్టండి అంటారు. ఏమంటారు? అది ఎక్కడ అడిగింది? ఆదివారం ఆరాధనలు అడిగింది. వాళ్ళేం అడిగినారు? సోమవారం మా ఇంట్లో పెట్టండి ప్రార్థన అన్నారు. అప్పుడు ఈ గుంపంతా ఆడ అటెండ్ కావాలంటారు లేదంటారా? నాకు చెప్పండి, మీరే చెప్పండి. ఇది కాకపోతే వాడు దాన్ని ఏమనాలా? రాకోకున్న వాళ్ళని గురించి ఏమనాలా? ఏమనాలి వీళ్ళని? మంగళవారం ఎవరింట్లో ప్రార్థన,
చెప్పండి నాకంతా. ఎవరెవరు అడిగినారు. అప్పుడు వీడు ఇంతమంది వచ్చినాము కదా, ఇంతమంది ఏడ అటెండ్ కావాలి ఇప్పుడు? ఇక్కడ ఇంతమంది అటెండ్ అయినాం కదా, ఇక్కడ అనౌన్స్ చేసినారు కదా, మరి ఇక్కడ ఇంతమంది, మరి ఇప్పుడు ఎక్కడ అటెండ్ కావాలా? ఎవరు సోమవారం అడిగినారో వాళ్ళ ఇంట్లో అటెండ్ కావాలా, ఎవరు మంగళవారం వాళ్ళ ఇంట్లో అటెండ్ కావాలా. నెక్స్ట్ మూడో దానికి వస్తాం, బుధవారం ప్రార్థన. బుధవారం ఎవడు ప్రార్థన చెప్పినాము? చర్చిలో అన్నారు. మళ్ళీ అప్పుడు ఇక్కడ రావాలంటారు లేదంటారా? మహాత్ములు మహాభక్తులు కొంతమంది ఇంటింట్లో వాటికన్నా వస్తాం, కానీ బుధవారం శుక్రవారము చర్చ్ బిల్డింగ్ మాత్రం రామంట. అట్లాంటి వాళ్ళు సమాజ కూడా రావద్దండి, ఖచ్చితంగా అంతే, అసలు రావద్దండి. ఇదే వాక్యము. ఈడేముందిడా? ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈడేముంది చెప్పండి. ఇప్పుడు వాక్యం ఉందా? ప్రార్థన ఉందా? సవాసం ఉందా? మళ్ళీ ఇదే అక్కడ ఉంటుంది కదా. కొంతమంది చెప్పినారు సుంకకిట్లోకి వస్తాము, తాతల ఇంట్లోకి వస్తాము, వాళ్ళ ఇంట్లోకి వస్తాము, వీటికంటే రారంట. దయచేసి నెక్స్ట్ వీక్ ఎవరు యాదవునికి రావద్దండి. ఎందుకంటే మీరు ఇక్కడికి బుధవారం శుక్రవారం రారు కాబట్టి. ఎప్పుడు రారు కాబట్టి? తప్పెవరిది? నాదా, దేవుందా, మీదా? దాన్నే సవాసం అంటారు. ఫెలోషిప్ అంటే అదే. నేను ఇంకా డీప్గా పోతే కోపం వచ్చే మాట మాట్లాడతాను. మళ్ళీ నేను తిడతాను అనుకోవద్దండి, తిడుతున్నాను అనుకోవద్దండి. వాక్యము ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. సమయములో అసమయంలో ఖండించాలా, బుద్ధిని చెప్పాలా. దీనికి ఏం జవాబు చెప్తారు ఇట్లాంటి వాళ్ళు? ఏం చెప్తారు? ఊరికే బ్లైండ్గా ఆరాధన చేయొద్దండి దేవుణ్ణి. వెలుచూపుని బట్టి కాదు, విశ్వాసంతో చేయండి ఆరాధన. దేవునికి అంగీకారం కావాలి అది ఆరాధన. ఆదివారం బలలో పాల్వంతా అయిపోయిందా? దయచేసి సోమవారం మంగళవారం ఎవరైనా అడిగితే వాళ్ళకి ప్రార్థన రావద్దండి. ఆ ఇంట్లో భోజనాలు ఉన్నాయో భోజనాలు లేదో రావద్దండి. నేను ఒకటే పోతాను గ్యారెంటీగా, ఖచ్చితంగా, ఏం భయం లేదు. ఎందుకు నేను సీరియస్ చెప్పండి. సవాసం అంటే మీకు అర్థం కాలేదు కాబట్టి, ఫెలోషిప్ అంటే మీకు అర్థం కాలేదు కాబట్టి. ఆ 2వ అధ్యాయంలో అపోస్తలుల కార్యములో వారు ఇంటింటా రొట్టె విరుస్తూ, చూడండి, ఇది దేవాలయంలో కాదు, ఇక్కడ ఇంటింటా రొట్టె విరుస్తూ, అనుదినము రొట్టె విరుస్తూ, నిష్కడమైన హృదయముతో పరిచర్య చేస్తుండ్రు. ఎవరు? పేతురు కూడా వాక్యం చెప్తున్నాడా? ఆడ 12 అపోస్తలులు లేరా? 120 మంది లేరా? 1000 మంది లేరా? అక్కడ సంఘం లేదా? సంఘం అంతా ఆ ఇంట్లో ప్రతి ఇంట్లో ఎక్కెక్కడ ఎవరెవరు అడుక్కున్నారో ఇళ్ళలో ప్రేయర్స్ అన్నిట్లో అటెండ్ అవుతూ ఉన్నారు. తర్వాత అప్పుడప్పుడు వీలైతే ఆదివారం ఎక్కడ కూడుకోళ్ళు అక్కడ మందిరంలో కూడుకుంటారు. మనం 3 పెట్టుకున్నాం. ఏమని? ఆదివారం ఆరాధన ఇడని, బుధవారం ఇక్కడ బైబిల్ స్టడీ అని, శుక్రవారం ప్రార్థన. మళ్ళీ దీంట్లో కలుసుకుంటారు లేదంటారా? దయచేసి మీరు రాండి. బుధవారం కూడా ప్రభువాళ్ళు ఇస్తాంలే, రాండి. అయితే శుక్రవారం కూడా ప్రభువాళ్ళు ఇస్తాం, రాండి. అయితే అది మీకు మంచిదేమో. అది లేదు కాబట్టి మిగతా దినాడు రామంటాటికి. ఎంత మూర్ఖులలోనే, ఎంత గర్విష్ఠులు, ఎంత పొగురుబోతులు, ఎంత అహంకారులు, ఎంత కొవ్వు పట్టినటువంటి వాళ్ళు వీళ్ళని. చర్చ్ బిల్డింగ్లోకి ఆధారం పడి తప్పితే మిగతా మేము రామాబా, వాళ్ళ ఇంట్లో చెప్పొస్తాం, వీళ్ళింట్లో చెప్పొస్తాం, ఆడ చెప్పొస్తాం, చర్చ్ బిల్డింగ్ మాత్రం రామంట. ఏమి నాకు అర్థం కాలేదు. ఏమైందాడా? ఆన్సర్ చెప్పరు. ఆన్సర్ లేదు కదా, ఉంటే కదా ఆన్సర్ చెప్పేది. వాంటెడ్గా ఇట్లా చెప్పి అక్కడికి రాకున్నటువంటి వాళ్ళు చాలా మోసగాళ్ళని వాక్యం చెప్తుంది. చాలా మూర్ఖులు వీళ్ళని చెప్తుంది వాక్యం. ఫిబ్రవరి 14 అంటుంది, సమాజముగా కూడుట మీరు మాననే రాదు. సమాజ ప్రార్థనలు ఎందుకు కోరుకుంటారు? ఎందుకు అడిగింటారు? ఎందుకు పెట్టుకుంటారు? ఎందుకు అవన్నీ కదా? దేవుని వాక్యం కోసం మనం దేవుని విధేయులు కావాలా. హెబ్రోన్ 3వది సావాసం. మన సావాసం ఓన్లీ ఆదివారం మాత్రమే కాదు. మనకి టైం దొరక్కపోతే ఒక లెక్క, దొరికింది కాబట్టి అక్కడ ఇంటింటా మొదటి శతమానం పరిచయం చేస్తున్నారు కదా. కొన్నిసార్లు ఇట్లాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడితే నాకు చాలా బాధ అవుతుంది. మీకు అర్థం కాదేమో, వాళ్ళకి ఎప్పుడు అర్థం నాకు తెలియదు. కానీ దేవుడు ఎప్పుడో ఒకసారి కొడతాడు, గ్యారెంటీ కొడతాడు. కాళ్ళు చేతులు కీలు గిల్లన్నీ బాగా ముదురుబడి మూలుగుబడి దోక్కుని పోయి కాలు మొత్తం అప్పుడు నేను నగతాను గ్యారెంటీగా వీళ్ళని చూసి. అప్పుడు వాళ్ళ ఇంటికి ప్రార్థన నేను రాను. నేను రాను, మీరు రారు కదా, మీకు ఇష్టమైన దగ్గరికి వస్తారు కదా, నేను రానని సాయం వస్తుంది. అప్పుడు అది నేను చెప్పేది కాదు, దేవుడు చెప్పేదే.
అప్పుడు నగ్గుతానంటాడు, గేలి చేస్తానంటాడు కదా. సవాసం చాలా ముఖ్యం. సవాసం లేనప్పుడు సంఘం వీక్ అవుతుంది, సంఘం బలహీనమవుతుంది, సంఘంలో అభివృద్ధి కనపడదు, సంఘంలో ఈ విధంగా ప్రేమ పుట్టుకురాదు. రోజు 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 వాక్యం వింటేనే మనం అతుకుబడేది. ఎప్పుడోసారి వాక్యం వింటే, ఎప్పుడోసారి అన్నం తింటే, వారంకోసారి అన్నం తింటే బాగుంటావా? సరిపోతుందా? వారముదంతా ఒకే ఊవని మెక్కేయండి చూద్దాం ఏమవుతారో మీకే తెలుసు. నేను చెప్పను ఇంకా. హెబ్రోన్ అన్నది ఆశ్రయపురముల్లో మూడోది కదా. కాబట్టి మనం దేవునితో సహవాసం కలిగి ఉండి, అన్యోన్యత కలిగి ఉండి, యోహాను 1 మూడో ప్రకారంగా మన సహవాసం అయితే కుమారుడితో, తండ్రితో కదా, మనతో మనం ఆ సహవాసాన్ని మొదటి శతాబ్దం సంఘం మాదిరిగా ఇంటింటా పరిచర్లో కూడా కలుసుకోవాలి. అక్కడ పాటలు పాడతారు, వాక్యం చెప్తారు, అక్కడ సహవాసంగా అందరూ కూడి వస్తారు. ఆ ఇంటోళ్ళకి ఆదరణ కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. వాళ్ళు ఎందు నిమిత్తం ప్రేయర్ పెట్టుకున్నారో అది మన ద్వారా దేవుడు వాళ్ళని దీవిస్తాడు. ఆ ఇంట్లో సమస్య కానీ, ఇబ్బంది కానీ, ఇరికే కానీ, శోధనే కానీ, ఏదే కానీ ఆ ఇంట్లో ఉన్నప్పుడు సంఘం అక్కడ పోయి వాళ్ళని ఓదార్చే పద్ధతి అది. అందుకే సంఘం దేవునికి కావాలా. ఈ విధంగా సంఘం నిరపరాధంగా ఉండాలా, నిష్కల్మషమైందిగా ఉండాలా కదా, బ్లేమ్లెస్గా ఉండాలా. దేవుని ఎదుట ఎట్లట కదా నిరపరాధంగా నిలబడాలా. తన నిలబెట్టుకొని చెప్పని మనము ఆయన ఎదుట నిలబడి తల ఉంచుకునే వారి మాదిరిగా ఉండకూడదు. తల ఎత్తుకొని ధైర్యంగా ఆయన్ని మనము కదా గణపరిచే ధైర్యం మనకు ఉండాలి. ఆ విధంగా సంఘం తన ఎదుట నిలబడి ఉండాలనే ఉద్దేశంతోనే ఆ సంఘం కోసం యేసుప్రభు అక్కడ ప్రార్థన చేసినట్టు గెత్సేమనెలో. ఆ ప్రార్థన ఫలించింది. 3000 మంది బాప్తిసం పొందినారు. ప్రతిరోజు ప్రార్థనలో ఉన్నారు. 5000 మంది అయినారు, 7000 మంది అయినారు. సర్వ సృష్టికి వెళ్ళన్నాడు. ఇప్పుడు సర్వ సృష్టిలో కదా అనేకులు బాప్తిసం పొంది రక్షణ పొంది సంఘముగా చేరుతూ సహవాసములో కలిసిమెలిసి ఉంటున్నారు. అంటే సహవాసం అంత ప్రాముఖ్యమైనది కాబట్టి అందుకే ఆ సహవాసాన్ని సంఘములో దేవుడు పెట్టి ఈ సంఘం కోసం ఆయన రాబోతా ఉన్నాడు కదా. ఇది ఆశ్రయపురాల్లో మూడవది హెబ్రోన్ కదా. అది ఇంకా చాలా ఉంది, చూద్దాము. నాలుగవది అది బేసేరు, 5వది రామోతు, 6వది గోలాను. గుర్తుపెట్టుకోండి, వాటిని చూసుకోండి ఒకసారి. యెహోషువ గ్రంథం 8వ చదువుకొని ఆ ఆశ్రయపురాలను చూసుకోండి. సంఖ్యాకాండంలో ఇంకా అక్కడ నిర్గమకాండంలో అంతలక్క ఉంది, దాని గురించి చాలా ఉన్నాయి కదా. కాబట్టి ఆశ్రయపురం, మన ఆశ్రయపురం క్రీస్తే, మన ఆశ్రయం క్రీస్తే. ఆ సంఘమే క్రీస్తు సంఘం. సంఘమే మన ఆశ్రయము. సంఘములో ఉన్నవానికి ఏ శిక్ష లేదు, ఏ విధి లేదు. దానికే బైబిల్ అంటుంది క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష లేదు. కాబట్టి మనం దేవుని గురి కాకుండా మనం కాపాడుకుందాం. మీ అందరికీ నా వందనాలు.